పొలిటికల్ ఫైర్ బ్రాండ్. సొంత పార్టీ నేతలే శత్రువుగా చూస్తారు. సిల్వర్ స్క్రీన్ టు పొలిటికల్ స్క్రీన్. ఎవరికీ భయపడేది లేదు. ఎప్పుడైనా సరే అదే కమిట్మెంట్. ఏపీ పాలిటిక్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్నారు. గురువు పిలుపుతో అనుకోకుండా మొదలైన రాజకీయ ప్రయాణం రాష్ట్ర జాతీయ స్థాయికి చేరుకుంది. ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు, ఇంకెన్నో వేధింపులు. అయినా సరే అదే దూకుడు, అదే వ్యవహారం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, గెలిచినా ఓడినా అదే నవ్వు. తనకు అరెస్టు భయం లేదు, గెలుపోటముల ఊసే లేదు. ఎప్పుడూ ప్రజలతోనే, ప్రజల మధ్యలోనే. మాజీ మంత్రి ఆర్కే రోజా మనసులో మాట. నమస్తే రోజా గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. తమిళనాడు రాజకీయాల్లోకి ఎప్పుడు వెళ్తున్నారు? తమిళనాడు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరమే ఉంది. నేను తెలుగు అమ్మాయిని, సో తెలుగు వాళ్ళకి సర్వీస్ చేయాలనుకొని నేను అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. అంటే రాజకీయాలకు రావాలని రాలేదు, అనుకోకుండా అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు సరే చేద్దామని చెప్పి రావటం. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నన్ను ఇంట్రడ్యూస్ చేసింది శివప్రసాద్ గారు తెలుగు సినిమాకి. ఫస్ట్ ప్రేమ తపస్సు. సో ఆ తర్వాత ఆయన కంటెస్ట్ చేశారు తెలుగుదేశంలో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మా డాడీ ఫ్రెండ్, నేను గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు, సో పాపని నాకు ప్రచారానికి పంపించండి అని మా నాన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నాన్న ఫ్రెండ్ కదా, వెంటనే ఒక రోజే కదమ్మా వెళ్ళేసిరా అన్నారు. నాకు అప్పటి వరకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. సో షూటింగ్స్ లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతే. సరే నాన్న మాట ఎప్పుడు కాదనను. నాన్న కోసం సతివేడ్ ఎలక్షన్స్ వచ్చాను ఫస్ట్. సో 1 డే అనుకున్నది 2 days అయింది. సో అక్కడ నా ధైర్యము, నా వాక్ చాతుర్యము ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు, అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉంది, ధైర్యంగా మాట్లాడుతుంది, స్టేట్ అంతా వస్తుందేమో, కొంచెం మాట్లాడి ఇవ్వండి అని చెప్పి శివప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు శివప్రసాద్ గారు నాన్నకు చెప్పారు. అప్పటికి సీఎం గా ఉన్నారు కదా, ముందు ఎన్టీఆర్ కి వెన్ను పోటీ పోయి సీఎం గా కంటిన్యూ అవుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది 99 అనుకుంటా. అప్పుడు ఒక సీఎం ఇట్లా అడిగారు, బాగా మాట్లాడుతుంది అంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సరే అంత పెద్ద వాళ్ళు మనని ప్రైజ్ చేశారు అంటే ఓకే చేద్దాం అని చెప్పి అప్పుడు ఒక 23 days 26 days ప్రచారం చేశా కంబైన్ తెలుగు స్టేట్ లో. సో అట్లా నా రాజకీయ ప్రస్థానం 26 రోజులైంది. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా గెలిచారు, మా ఇంట్రడ్యూస్ చేస్తున్న శివప్రసాద్ గారు మంత్రి అయ్యారు. సో అలా ప్రచారానికి కానీ వచ్చాను. ఇంకా అది అలాగే కంటిన్యూ అయిపోయింది రాజకీయాల్లో. సో బోల్గా మాట్లాడే వాళ్ళు, ధైర్యంగా నిలబడే వాళ్ళు, సమస్య గురించి చెప్తే వెంటనే అర్థం చేసుకొని మాట్లాడగలిగిన వాళ్ళు మహిళల్లో తక్కువ ఉంటారు. సో మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఇంకా అందరూ చెప్పగానే అలా అప్పుడప్పుడు ప్రచారాలకు రావటం, ఇష్యూస్ ఉన్నప్పుడు వాటి మీద ధర్నాలు చేయటం, ర్యాలీలు కానీ అన్ని. అప్పుడు చాలా విషయాలు, చేనేత మీద కానీ, లా అండ్ ఆర్డర్, అమ్మాయిల రూట్స్ మీద కానీ, లిక్కర్ మీద కానీ ఎన్నో చేశారు, మీరు చూస్తుంటారు. సో అలా ఒక మహిళకి సపోర్టివ్ గా ఉండాలి అని చెప్పి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం కన్నా మన వాయిస్ లేడీస్ కి యూజ్ అవ్వాలి, వాళ్ళ సమస్యలకి మనం అండగా నిలబడి ఆ సమస్య తీర్చే విధంగా ఉండాలి అనుకున్నా. అలా కంటిన్యూ అయిపోయా. మీ రాజకీయ గురువు శివప్రసాద్ గారు, నాన్న ఫ్రెండ్ శివప్రసాద్ గారు. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదు, అందుకని మీరు మారారా పార్టీలోకి? అట్లా ఎప్పుడు లేదండి, ఎందుకంటే 2004 లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. అయినా కూడా నేను అనేక విషయాల్లో పార్టీకి అండగా ఉండి పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వైఎస్ఆర్ గారి ప్రభుత్వం మీద అనేక విషయాల్లో కూడా నేను ఫైట్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సార్లు అసెంబ్లీలో ఎవరయ్యా ఈ అమ్మాయి అని చాలా సార్లు నా పేరు ప్రస్తావించినట్టు కూడా చెప్పారు. అంటే మనం సిన్సియర్ గా సమస్య మీద ఫైట్ చేయడమే తప్ప ఎప్పుడు ఎవరి మీద నాకు పర్సనల్ కోపం ఉండదు. ఆ ఇష్యూ అప్పుడు మాట్లాడతాను తప్ప ఆ తర్వాత అది నేను క్యారీ ఫార్వర్డ్ కూడా చేయను. ఎందుకంటే పర్సనల్ గా వాళ్ళ మీద నాకేం వెంచేసలేదు. మీరు ఈ పదవిలో ఉన్నారు, ఈ న్యాయం వీళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది, చేయలేదన్నప్పుడు
వాళ్ళని మనం గట్టిగా నిలదీస్తాం. వాళ్ళు చేస్తే మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. సో అలా ఉన్న నేను ఏదో ఓడిపోయానని వెళ్ళాను అంటే అది ఎవరు కూడా నమ్మరు. అండ్ నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసే సమయానికి తిరుపతిలో బెల్ కంపెనీ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వాసి అయి కూడా ఈ జిల్లాకి కనీసం ఏమీ చేయలేదు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఒక పెద్ద పరిశ్రమ తీసుకురావటము, లేదంటే ఇక్కడ తాగునీరు సాగునీరు ప్రాబ్లం ఉంది అవి తీసుకురావటం ఏమీ చేయలే. ఇక్కడ మీకు హంద్రీనివా గాని, గాలేరు నగరి గాని, లేదంటే బెల్ కంపెనీ గాని, ఇవన్నీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా సీరియస్ గా చేస్తున్న సమయంలో సరే ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని చెప్పి తీసుకువెళ్లారు. సరే అక్కడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చే లోపల ఇంకా మీడియా మొత్తం మీకు తెలిసిందే కదా, అసలు నేను అనగానే అసలు హెడ్లైన్స్ లో ఉంటుంది. ఎందుకు వెళ్ళా ఏం చేశారు ఎవరికి అవసరం లేదు. సో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాసేసాక సరే ఎలాగో రాశారు, తప్పే ఉంది. సో అంత ఇప్పుడు నేను ఎంత ఫైట్ చేసినా నేను ఒక పొలిటికల్ గా లీడర్ గా చూసారు తప్ప నా మీద ఏ రోజు వైఎస్ఆర్ గారు కక్ష సాధింపు చేయలేదు. నా మీద వచ్చి బ్యాడ్ ప్రాపగండా, క్యారెక్టర్ అసోసియేషన్ ఏది చేయలేదు. ఒక లీడర్ గానే చూసారు, ఆ పార్టీ లీడర్ గా ఆ పార్టీకి మనం చేస్తున్న న్యాయం చూసారు. సో నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా అఫెక్షనేట్ గా, ఒక ఫాదర్లీ అఫెక్షనేట్, ఆయనతో పరిచయం ఎవరికైనా అది అర్థమవుతుంది. మన ఇంట్లో ఒక మనిషిలాగే మాట్లాడతారు, ఆయన మాట తీరు గాని, ఆయన అభిమానం గాని. సో అలాంటి వ్యక్తిని నేను కలిసాను పార్టీ చేరడానికి అన్నప్పుడు ఓకే రాజశేఖర రెడ్డి గారు కలిసాను, ఆయనతో వర్క్ చేస్తే ఇప్పుడు ఏమైందని నా ముందుతనము అది అలా స్టార్ట్ అయ్యింది. సరే వెళ్దాము రాజశేఖర రెడ్డి గారితో వర్క్ చేద్దాం. సో ఇంత మంచి చేస్తున్నప్పుడు ఆయన మనం విష్ చేయడమే తప్పు అంటే మరి ఇన్ని వెన్నుపోట్లు పొడిచిన ఆయనకి మనం పని చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆ టైంలో డెసిషన్ తీసుకున్నా. మరి వీళ్ళు ఏమనలేదా తెలుగుదేశం పార్టీ? నన్ను అనటానికి వాళ్ళ దగ్గర ఏముంది, నేను ఇక్కడ ఉన్నావు కదా అట్లా వాళ్ళే కదా అంత ప్రచారం చేసింది. సో ఎందుకంటే దాంట్లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనం ఫాస్ట్ గా ఎదుగుతున్నాము, అది కంటగింపుగా ఉంటుంది. దానివల్ల నాకు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు నా సీటుకి మీరు చూస్తారు, రేపు నామినేషన్ లాస్ట్ డేట్ అంటే ఈ రోజు వరకు నా సీటు మాత్రం అనౌన్స్ చేయరు, కానీ 5 ఏళ్ళు నాతో పని చేయించుకుంటారు. అప్పుడు ఎవరు సీనియర్లు కానీ ముఖ్యమైన వాళ్ళు ఎవరు అపోజిషన్ గా పనిచేయరు, ఎందుకంటే గవర్నమెంట్ టార్గెట్ అవుతామేమో అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సేఫ్ గా ఉంటారు. గవర్నమెంట్ వచ్చే టైంకి మనని టార్గెట్ చేసి పక్కకు తప్పించాలని ప్రతిసారి ట్రై చేశారు. ఆ టైంలో నాకు చంద్రబాబు నాయుడు సాయం చేయకుండా ఈసారి ఇక్కడికి వెళ్ళు, ఆసారి అక్కడికి వెళ్ళు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్ప వదిలి పక్కకి వెళ్ళు అంటే వెళ్తాడా? చంద్రగిరికి వెళ్తాడా, లేదా పొలంగారికి వెళ్ళమంటే వెళ్తాడు? వెళ్ళడు కదా. మరి సీఎం గా పనిచేసిన వాళ్ళకే పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి అంత భయం ఉన్నప్పుడు, నేను పాలిటిక్స్ లో పుట్టి పెరగల, నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను, మీరు అవసరమే తీసుకొచ్చారు మిమ్మల్ని, మాకు ఇలాంటి పవర్ఫుల్ విమెన్ కావాలని మీరు తెచ్చినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండి కాపాడుకోకుండా నన్ను పొలిటికల్ గా జీరో చేసుకుంటూ వచ్చారు మీరు, మీ వాళ్ళు. సో నాకు అందుకని బాగా చిరాకేసింది. నన్ను ఏదో అడిగారా, నేను వెళ్ళిపోయాను. కానీ నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు. ఆ రోజు నేను ఎక్కడో కుంభకోణంలో ఉంటే రమ్మని చెప్పారు, వచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిశాను. మళ్ళీ నేను శంభో షూటింగ్ ఉండింది. సో మళ్ళీ నేను కర్నూలు అహోబిలం దగ్గర షూటింగ్, సో అక్కడ షూటింగ్ ఉంటే వెళ్ళిపోయా. సో తిరుపతిలో బెల్ కంపెనీ ఓపెనింగ్ కి అక్కడ వచ్చి జాయిన్ అయ్యేలాగా మాట్లాడారు, సరేనే వెళ్ళిపోయా. అంత లోపల ఆయన 6 days లో చనిపోయారు కదా హెలికాప్టర్ క్రాష్ లో. సో ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో చేరలేదు. నాకు కాంగ్రెస్ లో చేరాలని ఏ రోజు ఆశ లేదు. సో రాజశేఖర రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తితో వర్క్ చేద్దాం అనుకున్నాను. ఇట్లా అన్నారు కదా, ఇట్లా ఐరన్ లెగ్ ఇట్లా వచ్చింది, అది కూడా ఆఫీస్ నుంచే చేశారు. ఎందుకంటే మాకు గ్రూప్ మెసేజెస్ ఉంటాయి. సో నా నెంబర్ ఇంకా ఉంది, అప్పటికి 6 రోజులు అయింది కదా. సో నా నెంబర్ ఉంది అని మర్చిపోయారా, లేకపోతే తెలిస్తే ఏం చేస్తారులే అనుకున్నారా, గ్రూప్ మెసేజ్. సో ఏమైనా బ్రాండింగ్ చేయండి, ఐరన్ లెగ్ అని, రాజకీయంగా సమాధి చేయండి అని ఆఫీస్ నుంచి వెళ్ళింది. మీరు గ్రూప్ లో ఉన్నారు? నేను ఉన్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ మహిళా అధ్యక్షురాలు ఉన్నాను కదా మెయిన్ కమిటీ. సో నాకు వచ్చేది, నాకు ఇంకా చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మీరు రాజకీయంగా నన్ను సమాధి చేశారు, ఎవరి మాటలో వినేసి నన్ను ఎమ్మెల్యేగా ఒక చోట, ఇప్పుడు ఇక్కడ పని చేస్తే 5 ఏళ్ళు, ఈసారి కాకపోతే నెక్స్ట్
టైం అన్నా మన మీద కాన్ఫిడెన్స్ తో ఓట్లు వేస్తారు. అలాంటిది మీరు ఈ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, ఆ రోజు అక్కడ అంటే లోకల్ లీడర్స్ కి మన మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా పనిచేస్తారు? సో మీరు నేను రాజకీయంగా లిఫ్ట్ చేయలేదు. నాకై నేను లిఫ్ట్ అయ్యేదానికి అవకాశం ఉన్న టైంలో ఐరన్ లెగ్ అని చెప్పి మీరు వేయటం కరెక్ట్ కాదు అనేది నా మనసులో పడింది. సో అంతవరకు నేను ఎప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడలేదు. 1 year వరకు నేను సైలెంట్ గానే ఉన్నా. సరే ఇన్ని రోజులు వర్క్ చేస్తాం, మనం మాట్లాడితే ఇంకా రెగ్యులర్ పొలిటీషియన్ లాగా అవుతుంది అని. మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి, నేను ఆయన గురించి మాట్లాడిందే లేదు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే జగన్ గారు వచ్చి నాన్నని కలిసి వెళ్ళారు, ఇలా అయిపోయింది పాపం మమ్మల్ని రమ్మనండి, మనతో పాటు పొలిటికల్ గా మనం తీసుకెళ్దాము అని చెప్పి మళ్ళీ నాకు కబురు పంపించి నన్ను రమ్మన్నారు నెల్లూరు మీటింగ్ కి. నెల్లూరు మీటింగ్ రైన్ వచ్చి పోస్టర్ చాలా ఫేమస్. ఆ రోజు మీటింగ్ కి రమ్మంటే నేను వచ్చాను. చెన్నై నుంచి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత ఈయన సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు పెట్టి చాలా ఐరన్ లెగ్ అది ఇదే మాట్లాడారు. కానీ ఆయన హాస్పిటల్లో ఉండి మాట్లాడారు. ఆయనకి అప్పుడు స్టంట్ వేసింది. స్టంట్ వేసి పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోకుండా. వాళ్ళు నా గురించి చెప్పగానే నాకు అన్ని చాలా కంట్రోల్ లో ఉన్నాను. ఒక్కసారిగా ఆ రోజే హైదరాబాద్ కి వెళ్ళాక ఎన్టీవీ అనుకుంటా, ఎన్టీవీలో ఇంటర్వ్యూ 1/2 hour ఇంటర్వ్యూ ఫోన్ ఇన్స్ అని చెప్పి పిలిచారు. అది 1 hour 2 hours వెళ్ళింది. ఆ రోజు అసలు నా అంత సిన్సియర్ గా ఎవరు పనిచేయరు. 10 ఏళ్ళు మీకు ఒక సొంత సిస్టర్ లా పనిచేశాను ఆయన కోసం. ఏ రోజు మనం ఒక రూపాయి లాభం వచ్చే పనో లేదా ఒక ట్రాన్స్ఫర్ లో లేదా ఒక నామినేటెడ్ ఏదో మనకి ఇప్పుడు ఏమంటారు కార్పొరేషన్ సైడ్ లో లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్లు ఇట్లాంటి ఏది తీసుకోవాలా. మహిళా అధ్యక్షురాలు ఇచ్చామంటారు. మహిళా అధ్యక్షురాలు అనేది ఒక బర్డన్, ఒక పెద్ద బాధ్యత. అది నెత్తినేసుకొని 2 కంబైన్ స్టేట్ లో మేము తిరగటం అంటే నా డబ్బులు పెట్టుకొని నా క్రేజ్ యూజ్ చేసి మీకు ప్రచారం చేసి నా హెల్త్ కదా 24 hours తిరుగుతూనే ఉండేదాన్ని ప్రచారం చేసుకుంటే ఏం లాభం వచ్చింది? లాస్ట్ కి నాకు ఐరన్ లెగ్గానే ముద్ర. సో అంటే అక్కడి నుంచి ఆగేనే లేదు. అందరు ఇక్కడి నుంచి తిడితే నేను ఇక్కడి నుంచి తిడతాను. ఏమో అంత ఇంటెన్సిటీ ఉంటుంది తిడితే. అందరూ అలా తిడతారని లేదు సార్, నా లైఫ్ నాశనం చేశారు. పొలిటికల్ గా నా లైఫ్ నాశనం చేయటమే కాకుండా నా క్యారెక్టర్ గురించి కావాలని మాట్లాడించటము సోషల్ మీడియాతో. ఆ తర్వాత బండారు సత్యనారాయణ నేను మంత్రిగా ఉన్న టైంలో కూడా ఎంత నీచంగా మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన దగ్గర 10 ఏళ్ళు పనిచేసింది, అలాంటి మంచి అమ్మాయిని మనము ఈ రోజు అపోజిషన్ లో ఉందని ఇలా మాట్లాడకూడదని బుద్ధి చెప్పాలా. అలా కాకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఆయన అంటే ఇంకా ఆయన కొడుకు మరి ఆయన లోకేష్ గారికి ఉండే శిష్యరికం అంతా స్క్రాప్ లో స్క్రాప్. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. అసలు అట్లా ఎట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ మదర్ ఉన్నారు. మీ వైఫ్ లో మీ మదర్ లో అంటే మీకు ఎలా ఉంటుంది? మరి మిగతా వాళ్ళు కూడా అంతే కదా. ఒక బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వాళ్ళము, ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళము, సొసైటీకి ఒక రెప్యుటేషన్ ఉన్న వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడుతుంటే ఎలా అవుతుంది? సో అట్లా వాళ్ళ నీచంగా వాళ్ళు మాట్లాడేది ఇవన్నీ చేసే ముందుకి ఇంకా నువ్వా నేనే తెలుసుకునేలాగా అయిపోయింది. అది ఆ విధంగా అయిపోయింది నాకు. మిగతా వాళ్ళతో అట్లా ఉండదు కానీ వీళ్ళతో అలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మన మీదే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనం ఈ రోజు ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక ఇష్యూ మీద ఇప్పుడు 2 years అయింది మీరు గవర్నమెంట్ లో వచ్చి మీరు ఏం చేశారో చెప్పండి అంటే రోజా ఇట్లా, జగన్ అట్లా, వాడట్లా, వీడట్లా, వాళ్ళట్లా వీటిలంటే చెప్పని కాదు మీరు మిమ్మల్ని గెలిపించింది, మీకు ఈరోజు పదవులు ఇచ్చింది. మీరు స్టేట్ కి ఏం చేస్తారు, స్టేట్ లో ఉన్న పబ్లిక్ కి ఏం చేస్తారో చెప్పండి అంటే అది చెప్పరు. అసలు మీ పార్టీలో తల్లి చెల్లి గొడ్డలు తప్ప ఏముందంటారు? అదే అంటున్నా, వాళ్ళకి ఆన్సర్ లేదు కాబట్టి నువ్వు ఏ క్వశ్చన్ అన్న అడుగు. ఏమయ్యా యువతకి వచ్చి ఉద్యోగం ఇస్తా లేకపోతే నిరుద్యోగికి 3,000 ఇస్తాను, ఏమైందంటే తల్లి చెల్లి గొడ్డలి. ఏమయ్యా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటితే 1,500 ఇస్తానన్నావు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది శ్రీనిధి ఒక్కరికి కూడా ఇవ్వలే 2 ఏళ్ళు అంటే తల్లి చెల్లి గొడ్డలి. నేను వాళ్ళకి అడుగుతాను, గొడ్డలి పార్టీ మీది, వెన్నుపోటు పార్టీ మీది, చెప్పుల పార్టీ మీది. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఏ గవర్నమెంట్ లో? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. నీ గవర్నమెంట్ లో ఒక వ్యక్తి చనిపోయాడంటే నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, నీ లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్యూర్. నువ్వు సీఎం గా
ఫెయిల్యూర్, మీ హోంమంత్రి ఫెయిల్యూర్. అది మా మీద రుద్ది గొడ్డలి పార్టీ అంటే ఎలా అవుతుంది? మీ గవర్నమెంట్ లో చనిపోయినప్పుడు నీకు అన్ని రకాల రైట్స్ ఉంది, ఇన్వెస్టిగేట్ చేయటానికి, ఎఫ్ఐఆర్ వేయటానికి. ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి మీద అనుమానాలు ఉంది, ఎవరెవరు చేసుంటారో రాయటానికి నీకు అర్హత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాయలేదు? ఈ రోజు ఎవరి పేర్లు అయితే చెప్తున్నావో ఆ రోజు నువ్వు ఎందుకు రాయలేదు? అంటే వాళ్ళు తప్పు చేయలేదన్న విషయం నీకు తెలుసు కాబట్టి అవినాష్ అన్న పేరో లేదా జగన్ అన్న పేరో ఇంకోరి పేరు మీరు రాయరు. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పింది ఇది వాళ్ళు చేసింది తప్పు కాదు, ఎవరో చేసిందని. ఆ ఎవరోలో మీ వాళ్ళు ఉంటారు. మీరు చంపి వీళ్ళ మీద వేయాలనుకున్నారు కాబట్టి మీరు ధైర్యం చేసి ఆ ఎఫ్ఐఆర్ లో ఈ పేర్లు రాయలేకపోయారు. మీ గవర్నమెంట్ లో చనిపోయిన వ్యక్తిని మా పార్టీ నుంచి గొడ్డలి పార్టీ అని చెప్తున్నారు అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకున్నారా ఏంటి? పిల్ల అబద్ధం చెప్తుంటే నిజమవుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. సో అది ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. రెండోది తల్లి చెల్లి. తల్లిని జగనన్న గౌరవించినంత గొప్పగా ఎవరు కూడా గౌరవించలేదు. అది అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఏదో ఈ రోజు 1-2 రోజులు యాక్ట్ చేసేది కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్యతో ఫంక్షన్లకు వెళ్ళే అలవాటే లేదు, ఎందుకంటే మేము ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు తన వైఫ్ కి ఇచ్చే గౌరవం, తనని తీసుకొస్తారు కదా ఫంక్షన్స్ కి, అది చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకొని అప్పుడు కదా సంక్రాంతి అని చెప్పి నారాయణపల్లికి రావటం అనే డ్రామా స్టార్ట్ చేశారు. మరి ఆయన ఎన్నేళ్ళుగా ఉన్నాడు పాలిటిక్స్ లో? ఎప్పుడైనా నువ్వు నారాయణపల్లికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు భార్యతో వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? కొడుకుతో వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? లేదే. సో నువ్వు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు రాజశేఖర రెడ్డి గారిని చూసి నువ్వు నాకు వాతలు పెట్టుకుని నువ్వు యాక్ట్ చేస్తున్నావు. ఏదో మీది వసుదైక కుటుంబం లాగా మా అంత గొప్ప కుటుంబం లేదని మీరే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కానీ ఏ రోజు కూడా అది అంతకు ముందు ఎక్కడా కూడా మనం చూసిన దాఖలాలు లేదు. రెండోది చెల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఆస్తి చెల్లికి ఏ అన్న కూడా ఇచ్చిండు, అది రిటర్న్ గానే ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఇచ్చింది కూడా ఏ విధంగా ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేసి దొంగతనంగా వాళ్ళు చేస్తే ఈయనకి బెయిల్ క్యాన్సిల్ అయిపోయి జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా ఈ రోజు షర్మిల చేస్తుందంటే ఎవరి ప్రోద్బలంతో చేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రోద్బలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చేరి నువ్వు మీ అన్నని అవమానిస్తున్నా అనుకుంటున్నావు కానీ షర్మిల ఏకంగా రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తుంది. ఈ రోజు గొప్ప నాయకుడిగా అందరి గుండెల్లో ఉన్నారు. ఆయన చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుటుంబానికి ఆయన ఇచ్చిన విలువ, పిల్లల్ని ఆయన పెంచిన విధానం చూసి అందరూ కూడా సంతోషపడి అలా పెంచాలి, అలా ఉండాలి ఫ్యామిలీ అనుకున్నారు. కానీ ఒక్క షర్మిల వల్ల ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందన్న విషయం షర్మిల తెలుసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు లాభపడే విధంగా నిన్ను వాడుతున్నాడు, అది ఆమె తెలుసుకోవాల్సింది. రెండోది చంద్రబాబు నాయుడు అక్క చెల్లెలు ఎలా ఉంటారో ఒక్కరినైనా చెప్పమనండి. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోనే, చంద్రగిరి వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ మిగతా 13-14 నియోజకవర్గాల నుంచి రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు అక్క ఇలా ఉంటారు, చంద్రబాబు నాయుడు చెల్లి ఇలా ఉంటారు అని వాళ్ళని చూసిన దాఖలాలు ఎవరైనా ఉందా? ఆడబిడ్డలు అంటే ప్రతి సంవత్సరం ఇంటికి పిలిచి పండక్కి బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని ఆశీర్వదించుకోవాలి. నువ్వు ఎప్పుడైనా చేసినావా? ఒక్క ఫోటో చూపించమని. నీకేం రైట్ ఉంది? చంద్రబాబు నాయుడుకి రైట్ లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి రైట్ లేదు. ఈ జగనన్న చెల్లెల్ని చూడలేదు, చెల్లెల్ని తరమేశారని చెప్పేదానికి వాళ్ళు ఒకవేళ జగనన్నను చూపిస్తే 4,000 వాళ్ళకే చూపిస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. సో జగన్ గారు లాంటి గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు ఎలాగో జగనన్న అట్లాగే ఇంతమంది పేదవాళ్ళని ఇంత ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ కోసం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి వాళ్ళ ఇంటికి అన్ని వచ్చేలాగా, ఎటువంటి నాయకుడి దగ్గర కాళ్ళు మొక్కో కింద కూర్చోనో అడుక్కునే పరిస్థితి లేకుండా గౌరవంగా వాళ్ళకి సంక్షేమాన్ని అందించిన వ్యక్తి ఇంట్లో వాళ్ళని గౌరవించడం అంటే ఎవరైనా నమ్ముతారా? సో అక్కడే తెలుస్తుంది ఎవరైతే షర్మిల అనే ఒక వ్యక్తి వల్ల ఈ రోజు రాజశేఖర రెడ్డి కుటుంబానికే మచ్చొస్తుంది. అది ఆమె ఇప్పటికైనా తెలుసుకొని సరిదిద్దుకుంటే బెస్ట్. కేసీఆర్ గారు మీ ఇంటికి వచ్చి భోజనం చేశారని పదే విమర్శిస్తా ఉన్నారు, దాని గురించి మీరేమంటారు? రేవంత్ గారు, నేను, పయావుల కేశవ్ గారు, వేం నరేంద్ర రెడ్డి గారు ఆయన
అచ్చెం నాయుడు, మేమంతా వచ్చి ఒక టీం లాగా ఉండేవాళ్ళం. సో దాంట్లో ఒక్కొక్కరు మంత్రులు అవుతున్నారు, ఈయన ఏకంగా సీఎం అయిపోయారు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ గారు సీఎం గా చేసిన వ్యక్తి కాబట్టి, ఈ రోజు సీఎం గా ఉన్న రేవంత్ అపోజిషన్ లో ఉన్న కేసీఆర్ గారి గురించి మాట్లాడారు అంటే అర్థం ఉంటుంది. కానీ సంబంధమే లేకుండా ప్రతి అసెంబ్లీ సెక్షన్ లో రోజా వాళ్ళ ఇంట్లో రొయ్యల పులుసు తినో ఏదో సంథింగ్ ఏదో చెప్తారు అని చెప్పి చాలా మంది చెప్పారు, నేను ఎప్పుడు చూడలే. అలా చెప్పడం అనేది సీఎం స్థాయికి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని విమర్శించాలి అంటే పొలిటికల్ గా విమర్శించుకోండి, సంబంధం లేకుండా ఆంధ్రాలో ఉన్న మమ్మల్ని ఇంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది, ఒక సీఎం స్థాయి వ్యక్తి నా నియోజకవర్గం మీద వెళ్తున్నప్పుడు, మా నియోజకవర్గంలో ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఆయన వాళ్ళ వైఫ్ కూతురు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. రేవంత్ వచ్చినా ఆహ్వానిస్తాం. వస్తామంటే రావద్దని చెప్పలేము కదా. మనని గౌరవించి మన ఇంటికి వస్తామన్నప్పుడు అదొక మనకి ఒక ఏమంటారు, ఒక గౌరవమైన విషయమే. ఎందుకంటే నేను కేసీఆర్ గారిని లిక్కర్ ఇష్యూలో ప్రాబ్లం అయినప్పుడు మీకు తెలుసు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టారన్న కోపంతోనే పాపం కేసీఆర్ గారిని నేను అనాల్సి వచ్చింది. ఆయన కూడా ఆయన పర్సనల్ గా ఎప్పుడు తీసుకోలేదు. ఒక పొలిటికల్ గా ఆ పార్టీలో వాళ్ళ నాయకుడు వెళ్ళారు కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడింది. మన వాళ్ళు అనకపోతే ఆమె ఎందుకు అంటుంది ఆ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఇదిలో అని చెప్పి ఆయన పెద్ద మనసుతో దాన్ని మన్నించి ఆయన వచ్చేటప్పుడు మనం ఎందుకు రిసీవ్ చేసుకోము. సో మొన్న కూడా అడిగినప్పుడు ఒక ఛానల్ అదే చెప్పా, రేవంత్ కి పిలిచి భోజనం పెట్టలేదని ఫీలింగ్ ఏమన్నా ఉందేమో, మీ ఆవిడ పిల్ల మీ పాప మీ అల్లుడితో కూడా రండి, మీకు కూడా భోజనం చేసి పెడతారు. మా ఇంట్లో మా వంట ఆవిడ బాగా వండి పెడతారు, మీకు ఏం కావాలో చెప్తే వండి పెడతారు. ఎందుకు ప్రతి అసెంబ్లీలో ఫీల్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఫీల్ అయ్యారేమో అని నాకు అనిపించింది, అందుకే చెప్పాను. ఐరన్ లెగ్ అంటారు రోజా గారు అంటే, దాని గురించి మీరేమంటారు అసలు? అది కేవలం నన్ను చూసి భయపడి అంటున్నారని నేను అనుకుంటున్నాను. నిజంగా నేను ఐరన్ లెగ్ అంటే అనాల్సిన అవసరం లేదు కదా. రోజా అంటే ఐరన్ లెగ్ అంతే. రోజా ఐరన్ లెగ్ అయితే 1999 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ఎలా సీఎం అయ్యాడు, 2019 లో జగన్ సార్ ఎలా సీఎం అయ్యారో చెప్పాలి. సో మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదు తెలుగుదేశం వాళ్ళకి. వాళ్ళతో ఉంటే తోపు తురుము అంటారు, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మీరేమంటారు? అది చేతగాని దద్దమ్మలు చేసే పని. ఎక్కడైనా విమెన్ వచ్చి పవర్ఫుల్ గా ఉంటే, అంటే ఇండివిజువాలిటీతో ఒక ఇష్యూ మీద స్ట్రాంగ్ గా ఉండగలిగిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చూసే 70% వీళ్ళకి భయపడి వీళ్ళు చెప్పిన దాన్ని తలూపే వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి నచ్చుతారు. ఎవరైతే వాళ్ళ ఓన్ కేపబిలిటీతో స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు, బాయ్స్ ఉన్న మహిళలన్నా, లేదా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదా వాళ్ళకి ఒక ఏమంటారు టాలెంటెడ్ లేడీస్ ఉంటే వీళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి ఈక్వల్ గానో వాళ్ళకన్నా పైన ఉంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉండే ఆడవాళ్ళు అయితేనే మగవాళ్ళకి నచ్చుతుంది. అది మేల్ ఈగో సొసైటీ. దాంట్లో కొంతమంది మంచి మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో మా ఫాదర్ గాని, నా హస్బెండ్ గాని, బ్రదర్స్ గాని ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు విమెన్ కి. సో వాళ్ళు మన లాంటి వాళ్ళే. వాళ్ళకి అవకాశం వస్తే మనకన్నా ఇంకా ఎదిగే అవకాశం ఉంటుందని నమ్మిన వాళ్ళు కాబట్టి మనని ఇండస్ట్రీకి వచ్చినా, పొలిటికల్ గా వచ్చినా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఈ రోజు మినిస్టర్ స్థాయికి నేను ఎదగగలిగాను. నీకేం తెలుసు, నీకు వంటలు చేసేది తప్ప ఇంకేం రాదు, పిల్లలు కదా తప్ప అని ఉంటే ఈ రోజు నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యేదాన్ని కాదు, మినిస్టర్ అయ్యేదాన్ని కాదు. సో మంచి మగవాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి నీచాతి నీచులు ఎవరు ఉండరు. ఎందుకంటే కోడలు మగబిడ్డని కంటే అంత సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడాడు అంటే ఆయనకు విమెన్ అంటే ఎంత చులకనో అర్థమవుతుంది. మరి ఆయనకి విమెన్ గురించి, విమెన్ గొప్పతనం గురించి ఆయన భార్య అన్నా నేర్పించాలి, లేదా కోడలన్నా నేర్పించాలి. వాళ్ళు కూడా నేర్పించినట్లేరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా లేడీస్ క్యారెక్టర్ మీద మాట్లాడేది,
లేదంటే వాళ్ళ స్క్రాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో లేడీస్ ని వల్గర్ గా మాట్లాడించడం, హ్యూమిలేట్ చేయటము, వాళ్ళు పొగబెట్టకుండా వెళ్ళిపోమంటారు కదా పాలిటిక్స్, ఎందుకు పాలిటిక్స్ అని వెళ్ళిపోయేలాగా చేయాలని చూస్తున్నారు. మనం తప్పు చేయనప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి మనం ఎందుకు భయపడాలి? ఈ రోజు కాకపోతే రేపైనా ప్రజలకి నిజం తెలుస్తుంది కదా. సో నేను అప్పటి నుంచి ఫైట్ చేసుకుంటూనే వచ్చా. ఈ రోజు నేనేంటో మీరేంటో ప్రజలకు తెలిసింది కాబట్టి భయపడి పారిపోతే వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది. మనం తప్పు చేయనప్పుడు స్టడీగా ఉండి ఫైట్ చేయటమే అంతే. జబర్దస్త్ లో ఉన్నప్పుడు మీ మీద చాలా విమర్శలు వచ్చాయి, దాని గురించి ఏమంటారు? నేను ఏ షో చేసినా సూపర్ హిట్ షో, అది నా అదృష్టం అనుకోవచ్చు, భగవంతుడి ఆశీస్సులు. ప్లస్ దానికి తగ్గట్టు నేను కష్టపడతా. డాన్స్ గానీ, డైలాగ్స్ గానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు చూడండి జబర్దస్త్ నేను చేసేటప్పుడు 14-15 TRP వచ్చింది, ఇప్పుడు 1-2 కూడా రావట్లేదు. సో ఎన్ని ఊరికే కూర్చొని నవ్వేసి నువ్వు బాగా చేసావు నువ్వు అట్లా ఉండదు మనది. మనం చేసినప్పుడు వాళ్ళు స్కిట్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు మాకు స్క్రిప్ట్ ఇవ్వకపోయినా దాంట్లో మేము ఇన్వాల్వ్ అయినాం కాబట్టి మా దగ్గర పంచులు వస్తుంటాయి. సో అది చూసేవాడికి కూడా ఎట్లుంటుంది అంటే ఇట్లా కూర్చొని అందరం మాట్లాడుకున్నట్టుండి వాడికి నచ్చుతుంది. రెండోది నేను పెద్ద హీరోయిన్, నేను ఇలాగే ఉండాలని అనుకో. ఎంట్రీ సాంగ్ లో యాంకర్స్ తో డాన్స్ వేయటము, లేదా మన వాళ్ళ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళకి మాతో డాన్స్ చేయాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది. సో వాళ్ళతో మనం నార్మల్ గా ఉన్నప్పుడే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత దీంట్లో కూడా మీరు వాళ్ళు చేసేసిన తర్వాత జడ్జిమెంట్ లో కూడా వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా కూడా దాంట్లో ఏం బాగుందో ఎత్తికి ఆ బాగుందో అని చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళు నువ్వేం బాగా చేయలే ఇలా చేస్తామంటే షింక్ అయిపోతారు, నెక్స్ట్ ఇంక చేయలేరు వాళ్ళు. సో మనం వచ్చి అది బాగా చేసావు, అది ఇంకా బాగుంది, కొంచెం దీన్ని ఇలా చేసుకో అంటే వాడు కూడా ఓకే మనం ఇంకా బాగా చేయాలనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంట్లో మన పిల్లల్ని మనం ఎట్లయితే జాగ్రత్తగా వాడికి మార్కులు తక్కువ వచ్చినా ఇది కాదు నాన్న ఇట్లా చేయాలి అట్లా అన్నప్పుడు వాడు నెక్స్ట్ ఇంకా బెటర్ గా వస్తాడు. సో అదే ఫార్ములా బయట అయినా కూడా నేను ఎప్పుడు అట్లే ఉంటాను. మా ఓటర్స్ అయినా జబర్దస్త్ లో ఉన్న వాళ్ళైనా మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసాను తప్ప నేను ఎప్పుడు కూడా కసురుకోవటము, వాళ్ళని రూడ్ గా మాట్లాడి హట్ చేయటం అనేది నాకు రాదు. సో వాళ్ళకి ఏమైపోయిందంటే నేను ఏ షో చేసినా సూపర్ హిట్ అయింది. బతుకు చెట్టాబండి చేసినా, రచ్చబండి చేసినా, ఇది చేసినా హిట్ అవుతుంది. నాకు ఇటు ఓటర్స్ తమిళ్ కూడా ఉన్నారు చాలా మంది, తమిళ్ మాట్లాడారు. సో ఇటు అటు వాయిస్తుంది, నేను ఎట్లా బ్యాడ్ చేయాలి అనే దాంతో జబర్దస్త్ బూత్ షోలో నవ్వి ఆమె ఈమె ఎమ్మెల్యేనా ఈమె లేడీ అని మాట్లాడారు. ఆ షో తీసింది ఎవరు? ఈటీవీ. మరి బూత్ షోని ఈటీవీ తీస్తుంటే ఈటీవీని ఎందుకు మాట్లాడలేదు? రామోజీ గారిని ఎందుకు మాట్లాడలేదు? రోజా కూర్చుంది కాబట్టి రోజా కాబట్టి ఈ రోజు ఇంకో పూజ కూర్చుంటుంది, ఇంకో పూజ కూర్చుంటుంది. ఈ రోజు వాళ్ళ తిట్టు ఎవరైతే చేస్తున్నారో జడ్జిలుగా వాళ్ళని తిట్టావు, తీసే ఈటీవీని తిట్టు. రోజా వస్తే మాత్రం రోజాని తిట్టాలి అంటే అక్కడ రోజా మీద ఖర్చు తప్ప షో మీద కాదనేది అర్థమైంది కదా. మరి ఈ రోజు ఒక బాధ్యత అడిగిన ఎమ్మెల్సీగా ఉండి కూటమి ప్రభుత్వంలో ఒక మెయిన్ పోర్షన్ లో ఉన్న జనసేన నాయకుడు వచ్చి అక్కడ కూర్చొని ఎక్కిళ్ళు నవ్వుతుంటే మరి అది బూత్ షో లాగా తెలియట్లేదు. మీరు ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉండారు, మీ పార్టీ ఈ రోజు మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా నిలదీస్తామని. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని ప్రామిస్లన్నీ కూడా తొందరలో దొరుకుతుంటే మీరు అక్కడ పోయి మాట్లాడుకుని ఇక్కడ వచ్చి ఎకిల్ నవ్వులు నవ్వుతుంటే ఎందుకు ఆయన గురించి మాట్లాడలేదు? సో ఇక్కడ రోజా మీద కచ్చ. రోజా సక్సెస్ కాకూడదు, రోజా హ్యాపీగా ఉండొద్దు, రోజా డెవలప్ కాకూడదు. సో ఇదే వీళ్ళ కాన్సెప్ట్ తప్ప వేరేం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ డ్రామా జూనియర్స్ చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ సీజన్ 9 కూడా చేస్తున్నా. ఎందుకంటే నాకు రెండు రకాలు, ఒకటి నన్ను అభిమానించే ఆడియన్స్ కి దగ్గరగా ఉండాలనేది, రెండవది నా పిల్లలు చదువుకుంటున్నారు, నా ఫ్యామిలీకి నేను సపోర్టివ్ గా ఉండాలి కదా. ప్రజలకి చేస్తే ముందు ఇంత గెలిచి గెలిచమంటారు. నువ్వు ఇంట్లో మీ బాధ్యతలు సక్రమంగా చేయకుండా నేను వచ్చి రాష్ట్రానికి చేస్తానంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి నా రెస్పాన్సిబిలిటీస్ ఏమనేది నాకు తెలుసు, వాటిని నేను సక్రమంగా చేసుకుంటున్నా. నన్ను అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళ మనస్సాక్షిని అడిగితే ఇంకొకసారి నా గురించి వాళ్ళు కామెంట్ చేయరు. పరంజ్యోతి ఎపిసోడ్ ఎప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు?
అసలు టీవీలో కన్నా అది ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది ఆ ఎపిసోడ్. చాలా మంది నాకు చెప్పారు, మాకు కొంచెం డల్ ఉన్నా, మాకు కొంచెం బాధగా ఉన్న ఎపిసోడ్ పెట్టుకొని చూస్తే అసలు పగలబడి నవ్వుతాము. అసలు ఇక అలా నవ్వుతూనే ఉంటా ఆ రోజు. మిమ్మల్ని గమనించారు, అసలు మీరు నవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటారు? నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. నాకు నవ్వుస్తే మీరు చూసి నేను పళ్ళు మిగబెట్టుకొని ఉంటాను. మిగబెట్టుకొని కొంచెం ఎటగారంగా అడుగుతుంటే కూడా అమ్మాయి ఇన్వాల్వ్ అయిపోయి అమ్మాయి చెప్తుంది. నేను ఏదన్నా అంటే సరే ఆపుతుంది, తను ఆపట్లేదు అని తను ఒక ట్రాన్స్ లో ఉండిపోయింది. అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు. ఆ స్క్రిప్టెడ్ అని అడుగుతారు నన్ను. నేనన్నా అవి ఏది స్క్రిప్టెడ్ కాదు, వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి నేను అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్. నేను అడిగేదానికి వాళ్ళు రియాక్ట్ అవటం తప్ప వేరే ఎక్కడా కూడా ఒక చిన్న స్క్రీన్ ప్లే ఉండదు. కానీ అవి జెన్యూన్ గా వాళ్ళ ఫీలింగ్స్ లేదా వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు వాటికి అనుగుణంగానే ఉంటాయి. అసలు మీ భార్య పేరు ఏంటంటే ఫస్టా, సెకండా, థర్డా అంటారు. అసలు అవి మళ్ళీ రీమేక్ చేసినప్పుడు అయితే ఎన్నిసార్లు చేసినా కూడా ఎపిసోడ్స్ సూపర్ హిట్ అవుతుంది. భార్య దగ్గరికి వచ్చి కూర్చోవడం మిమ్మల్ని చూస్తాను. అసలు భలే ఉంటారు వాళ్ళందరూ. రోజా గారు పక్కన కూర్చున్నావా అని వాడు వచ్చి చూస్తాను అది రీల్స్ చూస్తూ ఉంటాడు. ఏంటో రోజా గారి పక్కన కూర్చుంటాడు, కొంప తీసారా? యాక్చువల్ గా అవి సాడ్ ఎపిసోడ్స్. అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు వైఫ్ కాదని ఇంకొకరితో వెళ్ళినప్పుడు వాళ్ళని కలిపే కుటుంబాలు లేవు. ఇప్పుడు అన్ని కూడా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ముందులాగా అందరు కలిసి ఉంటే ఏ చిన్న పొరపచ్చాలున్నా ఇమీడియట్ గా సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు. సో వైఫ్ వదిలేసిపోయినప్పుడు వైఫ్ ఎవరు చెప్తారో తెలియట్లేదు. కోర్టులకి వెళ్తే సంవత్సరాలు అయిపోయి. సో ఇలాంటి షోస్ ఉన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళే వస్తారు, వాళ్ళకి న్యాయం జరుగుతుందని. సాడ్ స్టోరీస్ ఫన్నీగా అయిపోయాయి కొన్ని చోట్ల కొంతమంది బిహేవియర్ వల్ల. అదే అనుకున్నా అసలు రోజా గారు నవ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటారు. ఇంకా అంతే ఎపిసోడ్ కోసం. లేకపోతే అసలు నేను ఆ నవ్వు ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపలేదు, నవ్వుతూనే ఉంటాను. అసలు ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఇచ్చిన పథకాలకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి, ఇస్తున్న పథకాలకి డిఫరెన్స్ ఏమైనా గమనించారు? చాలా ఉందండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షోభ ప్రభుత్వం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే చెప్పారు, చెప్పింది 99% చేసి చూపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో ఖజానాలో డబ్బు లేదు, ఆ డబ్బు లేని టైంలో కూడా ఖజానాని ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేసి ఆ ఖజానా నుంచి ఎలా ప్రజలకి వెల్ఫేర్ చేయాలి, రాష్ట్రానికి ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. సో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయం ద్వారా ప్రతి ఇంట్లో తను అనౌన్స్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎవరెవరు అర్హులో అవన్నీ కూడా వారి ఇంట్లో నుంచి అన్ని పేపర్స్ ని అప్లోడ్ చేసి వాళ్ళు అర్హులైన తర్వాత దాన్ని డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి వచ్చేలాగా చేశారు ఫస్ట్. రెండోది పేదవాడికి కావాల్సిన ఇల్లు, ఎవరికైతే ఇల్లు లేదు గౌరవంగా ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు. మూడోది వైద్యం అందరికీ ముఖ్యమైనది. సో వైద్యానికి ఆరోగ్యశ్రీ కింద ఆల్మోస్ట్ 3,000కు పైగా ప్రొసీజర్స్ తీసుకొచ్చి ఏ విధంగా ప్రతి పేదవాడిని కాపాడుకున్నాడు. అవి కాకుండా పెద్ద పెద్ద జబ్బులకి కూడా డైరెక్ట్ గా సీఎం గారిని కలిసిన వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలైనా కూడా ఆయన ఎలా ఇచ్చారో మనం కల్లారా చూసాం. సో అది ఆరోగ్యం మెయిన్. ఎడ్యుకేషన్, పేదవాడు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తూ అప్పులు పాలవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ నే ప్రైవేట్ స్కూల్స్ రేంజ్ కి రెనోవేట్ చేసి ఇంగ్లీష్ మీడియం నుంచి సిబిఎస్ఈ సిలబస్ నుంచి వాళ్ళకి అన్ని రకాల టెక్నికల్ గా ఇంగ్లీష్ మీడియం తో సహా అన్ని నేర్పించారు కాబట్టి ఐక్యరాజ్య సమితి వరకు వెళ్లి మన పిల్లలు శభాష్ అనిపించుకొని వచ్చారు. అంతకుముందు ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి ఐడియాలు రాలేదు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ గా
ఒక ముఖ్యమంత్రి అనే హోదాని వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప పేదవాడికి ఏం చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎవరికి లేకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు ఇది నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు 4సారి. కానీ ఈ 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క కార్యక్రమమైన ఇది స్కూల్స్ విషయంలో గాని, పిల్లల చదువు విషయంలో గాని, ఆ మెడికల్ ఇష్యూలో హాస్పిటల్స్ రెనోవేట్ చేసి మెడిసిన్స్ అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి ఏది ప్రైవేట్ పోకుండా ఎక్కడే చేసుకునేలాగా చేయటం. మరి పెద్దదైనప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ రాష్ట్రానికైనా వెళ్ళే విధంగా ఆరోగ్యశ్రీని ఎలా మార్పులు చేసి ఇచ్చాడో మనం అవన్నీ చూసాం. ఇలాంటివి ఏవి ఆయనకి ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడుకి? నేను ఢిల్లీలో చక్రం తిప్పా, నేను అమెరికాలో చక్రం తిప్పినా, ఆడ చక్రం తిప్పినా, ఈడ చక్రం, ఆంధ్రాలో ఎందుకు చక్రం తిప్పలేదని నేను అడుగుతాను. ఈ రోజుకి కూడా నువ్వు కేంద్రంలో కలిసి ఉండవు. నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ కి వచ్చినా కేంద్రంలో కలిసి ఉంటేనే వస్తావు. నువ్వు సింగిల్ గా ఉంటే డిపాజిట్లు కూడా లేదు నీకు. అలాంటప్పుడు కేంద్రం మీద ప్రెషర్ తెచ్చి ఎందుకు ఈ స్టేట్ డెవలప్మెంట్ కి నువ్వేం చేయలేకపోతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి కూటమిలో లేకపోయినా గత 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి రావాల్సిన వాటిని మోడీ గారితో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ చేశారు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? పోర్ట్లు గానీ, హార్బర్స్ గానీ, మెడికల్ కాలేజీలు కానీ, మన భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఏదైనా తీసుకోండి. తర్వాత మన శ్రీకాకుళంలో హాస్పిటల్స్, వాటర్ పైప్ లైన్, ఎన్నో ఏళ్లగా సఫర్ అవుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. వాళ్ళందరికీ ఒక చిన్న అబ్బాయి లెక్కే కదా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. ఒక చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఎన్టీఆర్ తర్వాత అయ్యాను, ఎన్టీఆర్ కి వెన్నుపోటు కూడా. ఎన్టీఆర్ తెచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తొంగలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం తర్వాత మళ్ళీ నువ్వు అయ్యావు. ప్రతిసారి ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఏదో తలకిందులు ఇది చేసి వస్తున్నావు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని వెల్ఫేర్ స్కీమ్ ని తొంగలేదు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని ఇవ్వడమే కాకుండా వాటిని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అమ్మఒడి ఒకరు కాదు, నేను 3 4 ఇస్తానన్నా. ఎక్కడిచ్చావు? రైతు భరోసా ఆయన 13,000 14,000 ఇస్తాను, 20,000 ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇంట్లో 3 ఇచ్చారా? ఒకసారి వెరిఫై చేస్తే తెలుస్తుంది మీకు. ఫస్ట్ ఇయర్ 0 రూపాయి కూడా ఇవ్వలేదు. సెకండ్ ఇయర్ 30 లక్షల మందికి ఎగనామం పెట్టి మిగతా వాళ్ళకు కూడా 8,000 9,000 అట్లా వేశాడు. 3వ సంవత్సరం ఇంతవరకు వేయలేదు. అలాగే రైతులకి ఫస్ట్ సంవత్సరం 20,000 చెప్తారు. ఇప్పుడు బ్యాగులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేదన్నారు. స్కూల్ బ్యాగులకి ఎంత అవుతుందండి? మనం స్కూల్ తెరిచే రోజుకి బుక్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ అన్ని ఇచ్చాము. మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు చెప్పండి? అదే ఇది కదా, మీరు అప్పుల్లో పెట్టిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగే రోజుకి మీకు 1000 కోట్లు అట్లా పెట్టేసిపోయారు. అవన్నీ రికార్డెడ్, మేము నోట్తో చెప్పేది కాదు. మీరు ఆన్లైన్ లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి ఖజానాలో ఎంత ఉందో చూసుకోండి. చంద్రబాబు నాయుడు దిగేటప్పటికి ఎంత ఉందో గతంలో చూడండి. దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. మీకు డబ్బులుండి చేయాలన్న మనసు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు లేకపోయినా ఆ డబ్బుల్ని ఎలా సంపాదించి మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాలని తెలుసు కాబట్టి అన్ని రకాలుగా చేశారు. పిల్లల చదువు కానీ, అలాగే హెల్త్ కానీ, హౌసింగ్ కానీ, ఏది తీసుకున్నా రైతులది కానీ, రైతులకైతే ఇంటి దగ్గరకే రైతు భరోసా ద్వారా విత్తనాల నుంచి, ఎరువుల నుంచి, ఎక్విప్మెంట్స్ నుంచి, నువ్వు ఎక్కడా పోయి ధర్నాలు చేసే, ఎక్కడో ఎండల్లో వెయిట్ చేయకుండా నీ పంచాయతీలోనే నీకు తీసుకొచ్చి ఇచ్చారు కదా. అంత పెద్ద మనసు ఎవరికి ఉంటుంది? మన ఇంట్లో సొంత అన్న తమ్ముడికి, నాన్నకి తప్ప ఎవరికి ఉంటుంది? ఆ విధంగా వాళ్ళు వర్క్ చేశారు. మీరు ఇప్పటికీ చేయకుండా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ వాళ్ళని తిట్టడమే ఒక పనిగా పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరైనా గట్టిగా అడిగితే వాడి మీద తప్పుడు కేసు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం, జైల్లో పెట్టి హింసించడం, ఇది తప్ప ఇంకేం చేయట్లేదు. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది, మీరు తిడితే నమ్మటానికి ప్రజలు పిచ్చోళ్ళు కదా. ఎందుకంటే వాడి అకౌంట్ లోకి వాడికి పెన్షన్ ఎప్పుడు వచ్చింది, అమ్మఒడి వచ్చిందా లేదా, రైతు భరోసా వచ్చింది లేదా, చేయూత వచ్చిందా లేదా, 0 వడ్డీ వచ్చిందా లేదా అని వాడికి తెలుసు కదా. నువ్వు ఎంత బెదిరించినా నీకు పైకి మాట్లాడకపోయినా వాడి మనసు వాడికి తెలుసు కదా. గత 5 ఏళ్ళు వాడికి ఏమొచ్చింది, ఇప్పుడు 2 ఏళ్ళు వాడికి వచ్చిందా రాలేదో తెలుసు. వాడు కరెక్ట్ టైం చూసి వీళ్ళకి పెడతాడు. వాడేం వదిలే పరిస్థితి లేదు. మాట్లాడితేనే మీరు కేసులు పెడతారు, మాట్లాడకుండా ఓటు రూపంలో నీకు వెన్నుపోటు పొడుస్తారు జనాలు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి బుద్ధి వస్తుంది.
ఆయన వెన్నుపోటు ఆయనకే వేస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పటికన్నా ఇప్పుడు బాగా చదువుల్లో గానీ మార్క్స్ కూడా మొన్న బాగా వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, దీంట్లో లోకేష్ చేసింది ఏమీ లేదు కదా. వాళ్ళు వచ్చిన ఈ 2 ఏళ్లలో ఒక స్కూల్ రూమ్ కూడా రెనోవేట్ చేసిన దాఖలా లేదు. మీరు ఫండ్స్ రిలీజ్ చేశారా లేదా ఈ 2 ఏళ్లలో స్కూల్ రెనోవేషన్స్ ఏవైతే మిగిలిపోయిన వాటికి అనేది మీరు చూడండి. మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉందా లేదా చూడండి. ట్యాబ్స్ ఇస్తున్నారా 9th 10th క్లాసెస్ కి చూడండి. పౌష్టికమైన ఆహారం ఇస్తున్నారా లేదా చూడండి. ఆహారం ఇస్తున్నారని చెప్పేసి హాస్పిటలైజ్డ్ అయ్యారు, చనిపోయారు పిల్లలు. సో గతంలో అలాగే ఉండింది, మళ్ళీ ఇప్పుడు అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు మాత్రమే పిల్లల్ని సొంత పిల్లల్లాగా జగన్ చూసుకున్నాడు. అక్కడ టీచర్స్ కూడా తినారు. ఇప్పుడు టీచర్స్ తినమనండి కూర్చొని. ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చే రోజు బాగా వండి పెడతారు, సడన్ విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎవరైనా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కరెక్ట్ గా అఫీషియల్స్ పని చేయాలి అనుకున్నప్పుడు సడన్ గా విజిట్ చేయాలి. నేను పలానా రోజు పలానా టైంకి వస్తానంటే నీట్ గా అన్ని ఊడ్చి పిల్లలందరికీ బ్రెయిన్ వాష్ చేసి మంచిగా వండి పెడతారు. పిల్లలు ఏం చేయగలరు, రేపటి నుంచి మళ్ళీ టీచర్ ఫేస్ చూడాలి కదా. అలా కాకుండా మీరు సడన్ విజిట్స్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ అయినా సడన్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న నిజాలు తెలుస్తాయి. ఎప్పుడు ఒకలాగుందా లేదు మనం వచ్చినప్పుడు మాత్రం బాగుండి మిగతా టైంలో బాగాలేదు అనేది కూడా తెలుసు. కానీ మీ గవర్నమెంట్ లో కన్నా ఈ గవర్నమెంట్ లో పిల్లలకి మార్క్స్ కానీ అంత ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది అంటున్నారు. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. మన మార్క్స్ కూడా బాగా వచ్చినాయి పిల్లలకి. మా జిల్లాలో చూడు, మరి సీఎం ఉన్న జిల్లాలో ఎందుకు మార్క్స్ రాలేదు అడగండి. హెడ్ లైన్స్ లో రాశారు కదా పేపర్స్ అన్నిట్లో కూడా. సో పిల్లలు స్వతహాగా ఒక లైన్ లో పడిపోయారు 5 ఏళ్ళు. సో వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ గానీ చదివించే స్టైల్, టీచర్స్ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు కదా జగన్ సార్ మొత్తం అందరికి కూడా. సో టీచర్స్ అటెండెన్స్ కూడా 100%. అంతకుముందు టీచర్స్ ఎక్కడ వస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో, వాళ్ళు పాలిటిక్స్ చేసుకుంటా వాళ్ళు ఇంకో పని చేసుకున్నారు తప్ప స్కూల్కి వచ్చేదిలా. ఇంకా చంద్రబాబు నాయుడు సర్వేలు గిరివేలు అన్ని వాళ్ళకి ఇస్తారు, ఆ పేరు చెప్పేసి విలేజ్ లో ఉంటారు. స్కూల్స్ లో ఉన్నది తక్కువ కదా. జగన్ గారు వచ్చిన తర్వాతే వాళ్ళందరికీ కూడా మార్నింగ్ కరెక్ట్ గా టైంకి రావాలి, లేకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళకి యాక్షన్ తీసుకునే వాళ్ళు. అందుకని ఫుల్ టైమ్ స్కూల్లో ఉండేవాళ్ళు ఫుల్ టైం పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసి చదివించారు కాబట్టి అప్పటి నుంచి పిల్లలు గాడిలో పడి చదువుకుంటూ వస్తున్నారు. జగన్ గారు ఉన్నప్పటి నుంచి మంచి మార్క్స్ వస్తున్నాయి. ఆ మార్క్స్ అలాగే కంటిన్యూ అయినాయి. దురదృష్టం మా జిల్లాలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు జిల్లాలోనే రాలేదు. తెలియలా, అది చంద్రబాబు నాయుడు కదా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి, ఈయన సీఎం, వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. నేనెందుకు చెప్పాలి, వాళ్ళతో అడగండి చెప్పిద్దాం. అప్పటికని ఇప్పుడే బాగా చదువు ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళే చెప్తారు, కొడుకే సరిగా రాదు. ప్రశాంతత కావాలంటే ప్రశాంతత కావాలంటాడు. ఆయనకి ప్రశాంతత అనేది పలకటం చేత కావట్లేదు. మరి పిల్లలకి ఏం చదువు చెప్తాడు ఆయన? ఆయన విద్యాశాఖ మంత్రిని చేశాడు. ఆయన మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టారు, చూసారు కదా. ఎగ్జామ్ రాయన వాళ్ళకి జాబ్స్ ఎలా వచ్చాయో తెలియట్లేదు. ఎగ్జామ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ లేవు. ఏ క్రైటీరియాతో చేశారనేది చెప్పకుండా ఇప్పటికి దబాయిస్తారు తప్ప. తప్పు చేయలేదు అన్నప్పుడు ఎంక్వైరీ వేసుకోవచ్చు కదా. ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా. చేయరు, ఎందుకంటే వాళ్ళు చేసింది పక్క ఫ్రాడ్ కాబట్టి. డిఎస్సి జాబ్స్ ఇచ్చి 1 year అయింది, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పేసి అంటున్నారు. అప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేశారో అప్పుడే స్టార్ట్ చేశారు. మరి ఎప్పుడో చేస్తే ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అంటున్నారు. వాడు ఏమైనా అంటాడు, ఏమంటే పని చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారే మరి ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మేము ఫస్ట్ వాళ్ళ కొడుకుని కనమనండి. లోకేష్ గారిని, ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఒకటి చెప్పేటప్పుడు అది వాళ్ళు చేసి చూపించాలి. ఈయన 75 ఏళ్ళు కాబట్టి ఈయన ఏం చేయలేడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకొన్ని కనాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళ కొడుకు కన్నా చెప్పాలండి. ఆయన ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ లో ఫస్ట్ ఆయన ఒక 3 4 కానీ చూపిస్తే దాని తర్వాత అందరూ ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ రోజు మీకు ఫైనాన్షియల్ గా రిచెస్ట్ సీఎం మీరు. మీ దగ్గర అంత డబ్బు ఉన్నవాడు మీరేమో లింగులిట్టుకని ఒకటి కానీ, నీ కొడుకు లింగులిట్టుకని ఒకటి కంటే, ఏం లేనివాడు 3 4 కంటే వాళ్ళకి ఎట్లా పెంచుతాడు, వాళ్ళకి ఎలా భోజనం పెడతాడు, వాళ్ళకి ఎలా చదివిస్తాడు? డబ్బులు ఇస్తారు కదా గవర్నమెంట్. 30,000తో చదివిస్తారా?
చెప్పండి మీరే. ఆ పిల్లోడు పుట్టి పెరిగి వాడికి పెళ్ళయి వాడు మళ్ళీ ఉద్యోగం తెచ్చుకొని వాడు బతికేంత వరకు ఆ 30,000 40,000 సరిపోతుందో చెప్పండి. ముగ్గురిని కంటే 30, ఆ 30తో ముగ్గురిని పెంచాలా? సంవత్సరానికి 30 కాదు, ఒక్కసారి ఇస్తారు అంతే. ఒకసారి అట్లీస్ట్ ఆడ తెచ్చిస్తాడు, ఖజానా ఖాళీ అంటున్నాడు కదా. వీళ్ళ స్పెషల్ ఫ్లైట్లకి వీళ్ళ షోకులకి డబ్బులు ఉంటాయి తప్ప వీళ్ళకి ప్రజలకు ఏదైనా చేయాలంటే మాత్రం డబ్బు లేదంటారు. అది వీళ్ళ స్పెషాలిటీ. మీ ఫ్యామిలీ ఆదాయం మీకు ఎలా? 150 సినిమాలు హీరోయిన్ గా చేశాను. సో మా ఫ్యామిలీకి కావాల్సింది మళ్ళీ నేను షూటింగ్స్ కంటిన్యూగా చేశాను. ఆల్మోస్ట్ 2 years మధ్యలో మినిస్ట్రీ అప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఫుల్ టైం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, స్టేట్ వైడ్ తిరగాలి. ఎమ్మెల్యే అంటే ఓన్లీ కాన్స్టిట్యున్సీ. షో అంటే మాకు ఎలాగంటే నెలకు 2 ఏళ్ళ షూటింగ్, ఒక రోజు 3 ఎపిసోడ్లు. కానీ టీవీలో మీకు రోజు కనిపించడం వల్ల ఏదో రోజు షూటింగ్ చేస్తామన్న ఫీలింగ్ మీకు ఉంటుంది, కానీ మాకు 1 day షూటింగ్. సో 2 days చేసుకుంటే 1.5 month వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఇబ్బంది లేదు. మినిస్టర్ అయినప్పుడు అది కూడా మనం ఎందుకు మనకి రౌండ్ ద క్లాక్ మనము అందుబాటులో ఉండాలి అనేసి అప్పుడు చేయటం మానేశాను. మళ్ళీ ఇప్పుడు 1 year నుంచే స్టార్ట్ చేశాను. మధ్యలో ఓడిపోయాక కూడా 1 year చేయలేదు, ఇప్పుడే ఓడిపోయాను. సరే ఇంకా గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యే కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప పోలీసులు కానీ అఫీషియల్స్ కానీ ఎవరు పని చేసే దాఖలాలు లేదు. మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ మున్సిపాలిటీల్లో కానీ మండలాల్లో కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో ఏదైనా పని చేశారా? ఏం పని ఎవరు చేయట్లా. అలాంటప్పుడు మేము వచ్చి ఏం చేయాలి? ఎమ్మెల్యే అనేవాడు ఉండాలి, ఎంపీ అనేవాడు ఇక్కడ ఉండాలి, వాళ్ళు తిరిగి చెయ్యాలి. ఏం కావాలో అఫీషియల్స్ మీద ప్రెషర్ పెట్టి. మనం ఏదైనా ఫోన్ చేసి మాట్లాడామనుకో బెదిరించారు అంటారు. మనకి అవసరమో చెప్పండి? మన దగ్గరకు వచ్చిన మన నాయకులు లేదా మన నమ్మి ప్రజలు ఎవరైనా వస్తే మన చేతిలోంచి మనం ఏం చేయగలమో అని చేసిస్తాం. మీ దగ్గరికి వస్తుంటారా? మన కాన్స్టిట్యున్సీ ఫుల్ టైం వస్తుంటారా? వాళ్ళ సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు అట్లా వాచ్మెన్లు ఉండటం అంతా ఉండదు. ఎవరైనా రావచ్చు, కింద కూర్చొని కాఫీ ఇస్తారు, కాఫీ తాగేసి ఏమైనా అవసరం ఉంటే చెప్తారు. ఈ గవర్నమెంట్ వచ్చి కంప్లైంట్స్ వచ్చాయా మీ నియోజకవర్గం నుంచి? చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. మేము ఉన్నప్పుడు సమ్మర్ వస్తుంది అంటే ముందే దానికి తగ్గ చర్యలు తీసుకునే వాళ్ళం. ఎక్స్ట్రా బోర్డ్స్ వేయాలంటే వేసే వాళ్ళము. సో పైప్ లైన్స్ అన్ని డామేజ్ అయి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అఫీషియల్స్ ని పిలుచుకొని మీటింగ్స్ పెట్టుకొని సమ్మర్ వచ్చే ముందే ఇవన్నీ చూసుకోవాలి. అలాగే వర్షాకాలం వచ్చే ముందు ఏం చేయాలి? ఈ జ్వరాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో మెడికల్ టీమ్స్ అందరినీ కూడా అప్రమత్తం చేసి అన్ని రెడీ చేసుకోవాలి. ఏదైనా ఒక విలేజ్ లో ఒకరికి వచ్చినా అది అందరికి వెళ్ళిపోతుంది. వైరల్ ఫీవర్స్ కానీ లేదా ఇంకొక టైప్, ఒక్కొక్కసారి ఊరే అలా ఇదైపోతుంటుంది కదా. సో అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందే మనము ప్లాన్ చేసుకొని ఉండాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే అసలు కాన్స్టిట్యున్సీకి వచ్చేది చాలా కష్టం. ఆయన ఎమ్మెల్యే అయ్యాకి 2 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చారంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది. అఫీషియల్స్ వాళ్ళంతా వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళు కూడా మనకెందుకు వచ్చిన గొడవలే, చెప్తే చేద్దాంలే అన్నట్టు వాళ్ళు కూడా కేర్లెస్ గా ఉన్నారు. సో ప్రజలు నిజంగా దురదృష్టవంతులు. ఈ 2 ఏళ్లలో సంక్షేమం లేదు, వెల్ఫేర్ లేదు, పైపెచ్చు ఇలా మినిమం క్లీనింగ్ చేయాలి కదా, ఎక్కడ చూసినా చెత్తలే, డైయింగ్ మొత్తము వదిలేశారు. అవన్నీ కూడా కాలువల ద్వారా భూమిలో ఇంకిపోయి బోర్ వేస్తే మొత్తం కలర్ వాటర్, దానివల్ల అలర్జీస్ అవన్నీ కూడా కంట్రోల్ చేసి పెట్టున్నాం. 5 ఏళ్ళు ఈటీపీ ప్లాంట్ పెట్టి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు. సో మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకున్నారా? మీ నియోజకవర్గంలో మీరు? నా నియోజకవర్గం లేదు, ఏ నియోజకవర్గం అయినా కూడా 100% మోసం చేసే గెలిచారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ అంటే అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకొని చెప్పొచ్చు అంటారు కదా, అలా. సో మా కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాక్సిమం అంటే 5,000తో గెలిస్తే పెద్ద విషయం. 1000, 2000. వాళ్ళ ఫాదర్ కూడా 1200తో గెలిచారు అంతే. నేను ఒకసారి 800 చిల్లర, ఒకసారి 1800 చిల్లర, అక్కడే ఉంటుంది. అలాంటిది ఈ అబ్బాయి ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా ఇతను ఎలా ఉంటారో చాలా మందికి తెలియదు, ఈయన పేరు తెలియదు. నగర ఎమ్మెల్యే అంటే ఒకసారి ఎవరు గుర్తొస్తారు? నేనే వస్తాను, ఆయన ఎవరు రారు. సో అలా ప్రజలకి తెలీదు, ఓటర్లకి తెలీదు. సో స్టేట్ లో కూడా ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తి 45,000తో గెలిచాడు అంటే అది ఎలా జెన్యూన్ ఇదవుతుంది? 45 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చాయంటే
సాయంత్రం 8 నుంచి రాత్రి 1 గంట వరకు ఓటింగ్ జరిగినట్టు చూపిస్తున్నారు. ఆ టైంలో ఓటింగ్ ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో. సో వీళ్ళు ఈవీఎంస్ ని మ్యానిపులేట్ చేసుకుని ఎలా చేశారు. వాళ్ళు గెలిచిందే 43 లక్షల ఓట్లతో, 45 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. సో ఆ ఎక్స్ట్రా ఓట్ల వల్లే వాళ్ళు గెలిచారు. ఆ ఎక్స్ట్రా వాళ్ళు వేసుకున్నట్టే కదా. మళ్ళీ అవి మనం ప్రూవ్ చేయాలి సుప్రీం కోర్టుకు వెళ్ళి అనుకుంటే 10 days లోనే జియో ఇచ్చి ఢిల్లీ కాల్ చేశారు లోపల ఉన్న వీవీప్యాట్స్. మీకు పైన ఉన్న నంబరింగ్ కావాలంటే మార్చుకుంటారు కానీ లోపల వీవీప్యాట్స్ ని మార్చలేరు. మనం ఏ ఓటుకి ఓటేసామో అది ప్రింట్ అయి లోపల పడిపోతుంది. సో ఇలా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఈ ఎలక్షన్ మీద డౌట్ ఉందని క్యాండిడేట్ కనుక కేసు వేస్తే వాళ్ళు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వీవీప్యాట్స్ లెక్క పెడతారు. ఏ సింబల్ కి ఎన్ని వచ్చినాయో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. వీళ్ళ దొంగతనం బయటపడుతుంది కాబట్టి 10 days లోనే వాటన్నిటిని కాల్ చేశారు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మినిమం 6 months ఆ ఈవీఎంలని భద్రపరచాలి. ఎక్కడ గొడవలైనా ఎవరైనా డౌట్ వచ్చి కేసు వేస్తే వాటిని ఓపెన్ చేసి లెక్క పెట్టాలి. మరి 10 రోజులకి మీరు కాల్ చేశారు అంటే మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు కాల్ చేస్తారు? సో చేయాల్సిన దొంగ పనులన్నీ చేసి లంగా పనులన్నీ చేసి మళ్ళీ ఈ రోజు మాకు ప్రజలు ఇచ్చారు, మాకు 90,000 ఇచ్చారు, 40,000 ఇచ్చారు, 70,000 ఇచ్చారు అంటే మరి పని చేయండి. ఇప్పుడు మేము అంత చేసినా మాకు కాదు మీరు ఇంకా డబుల్ చేస్తామని మీకు ఇచ్చుంటే మరి మీరు డబుల్ ట్రిపుల్ చేయాలి కదా. మేము ఇచ్చింది కూడా మీరు ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఏమంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, మేము ఈ రోజు సక్సెస్ అయ్యాం. ఆయన మీద వ్యతిరేకత వీళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం పని చేయని అవసరం లేదా? పని మరి చేయాలి కదా. ఇప్పుడు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ఫస్ట్ ఏంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయింది. ఒక ఉద్యోగం అయినా ఇచ్చారా, ఒక నిరుద్యోగ వృత్తి అయినా ఇచ్చారా? వాళ్ళు ఆడబిడ్డలకి 1,500 ఇస్తామన్నారు. అదే సూపర్ 6 లో ఇచ్చారా? 50 ఏళ్ళకి పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ కన్నారు, ఇచ్చారా? చెప్పండి. మరి ఎలా సూపర్ హిట్ అని చెప్తారు? ఇస్తారేమో ఎప్పుడు 5 ఏళ్ళు అయ్యాక జగన్ గారు ఇచ్చేది దీంట్లో రాదు కదా. జూన్ మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇస్తామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పాడు. బాండ్స్ రాసి ఇచ్చారు. ఇదే వేరే ఏ దేశంలో అయినా కూడా ఇప్పుడు మనం ఒకరికి రాసిస్తాం, బాండ్ రాసిస్తాం, ఈ డేట్ లోపల ఇది నేను చేయకపోతే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు మనం బాండ్ పేపర్లకు మనం సంతకం చేసి అంత వాల్యూ కోర్టులో కేసు వేస్తే మన ఎత్తి లోపల వేస్తారా లేదా? మరి అలాంటిది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి మీ కుటుంబంలో అమ్మఒడి సంవత్సరానికి ఇంత 5 సంవత్సరాల కింద, దీంట్లో రైతు భరోసా సంవత్సరానికి ఇంత 5 సంవత్సరాలు, అట్లా వాళ్ళ ఇంట్లో ఏమేమి అర్హత ఉందో రాసి ఇది 5 ఏళ్ళు మీకు ఇస్తాము, మొదట జూన్ నుంచి మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇది అమల్లోకి ఉంటుందని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇదే వేరే దేశంలో ఇద్దరు ఎత్తుకుపోయి లోపల వేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఇంకా అది జరగలేదు. అంతే కదా. చీటింగ్ కదా, వాళ్ళదైనా ఎవరిదైనా కావచ్చు. చీటింగ్ చేసినప్పుడు పోలీసులు అనేవాళ్ళు చీటింగ్ చేసిన వాళ్ళు ఎత్తుకుపోయి లోపల వేయాలి కదా. నువ్వు 100,000 చీటింగ్ చేసిన వాళ్ళు ఎత్తుకుపోయి లోపల వేస్తున్నావు. ఇలా మొత్తానికి రాష్ట్రానికి పంగనామాలు పెట్టిన వాళ్ళని వదిలేసి సెల్యూట్ కొడతా ఉంటారు. అది మన దరిద్రం. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో నువ్వు కూడా నాకు చెప్తావా రోజా అని మిమ్మల్ని విమర్శించారు. పైన కుంచుకుని ఉంటాడు, ఆయన మొహం మీద పడి ఉంటుంది. ఎందుకంటే నేను పవర్ స్టార్ అని చెప్పుకుంటాడు కానీ ఆయన పవర్ లేని స్టార్ అనేది ఆయన 2 చోట్ల నించొని ఓడిపోయినప్పుడే అర్థమైంది. ఆయనకన్నా ముందు నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆయనకన్నా ముందు మంత్రి అయ్యాను, అన్నిట్లో ఆయనకన్నా నేను గొప్పదాన్ని. నువ్వు చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి నువ్వు సినిమా ఇండస్ట్రీకి రాగలిగావు, నీ సినిమాలు చిరంజీవి గారు ఫ్యాన్స్ చూడగలిగారు. నాకు అట్లా కాదు కదా. నా సొంత చరిష్మాతో మొదటి సినిమా యాక్ట్ చేశాను, 2వ సినిమా యాక్ట్ చేస్తాను, కష్టపడి పైకి వచ్చా. అలాగే పాలిటిక్స్ లో నేను ఓడిపోయినా కష్టపడి సొంతంగా నేను ఫైట్ చేసుకొచ్చా. నీలాగా వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తు పెట్టుకుని నేను ఎమ్మెల్యే కాలేదు, మినిస్టర్ కాలేదు. అండ్ మొన్న ఎన్నికల్లో 24 లో మీరు చూస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రచారానికి వచ్చారు. ఈయనకి వాళ్ళు కాకుండా జబర్దస్త్ లో ఉన్న వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు కాదని మళ్ళీ సీరియల్ లో ఉన్న వాళ్ళంతా వచ్చారు. మరి నువ్వు పవర్ స్టార్ అయినప్పుడు నీకు ఇంతమందితో ఏం పని?
నా కాన్ఫరెన్స్ లో ఎన్నికల్లో నా ఎన్నికలు నేను నా కుటుంబ సభ్యులు తప్ప ఎవరు చేసుకోను. ఇంతవరకు ఎవరిన ఆర్టిస్టులు వాళ్ళు ఎప్పుడు పిలుచుకోను నేను ఫస్ట్ నుంచి కూడా. ఏ రోజు నేను అట్లా ఫ్రెండ్షిప్ నో లేదా మనకన్నా కింద ఉన్న బెదిరించుకొని భయపెట్టుకొని చేసుకునే దాఖలాలు మాకు లేవు. ఈ ప్రచారానికి జబర్దస్త్ ఎవరిని లేదు, ఎవరిని పిలవం మేము, అసలు అలవాటు లేదు. మరి నువ్వు అంత పవర్ఫుల్ అయితే మరి నువ్వెందుకు అంతమందిని పిలుచుకొని అంత భయపడ్డావు? నువ్వు గెలుస్తావని నీకు డౌట్, అందుకే నేను అంతమందిని పిలుచుకున్నావు. ఈ రోజు నేను 70,000తో గెలిచినానంటే ఈవీఎం మ్యానిపులేట్ చేస్తే గెలుస్తావు, లేకపోతే 20 పెడితే 20 ఎట్ట గెలుస్తావు? 20కి 20 గెలిచేలా ఉంటే నువ్వు 50-60 అడగవా చంద్రబాబు నాయుడు? నెక్స్ట్ అడుగుతారా? మళ్ళీ నెక్స్ట్ ఇమ్మని చెప్పు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు విన్నంత వరకే పవన్ కళ్యాణ్కి వాల్యూ. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాదంటే ఆయన రోడ్డు మీద నిల్చోబడతాడు అనే విషయం గతంలోనే ఆయనకి బాగా అలవాటు. 2014 ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు, గుర్తుందా? ఈయనేమో లోకేష్ అంటాడు, ఈ సంగతి తేల్చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా, మా అమ్మనే తిడతావా అన్నాడు. ఈ రోజు ఈయన తమ్ముడు అంటే ఆయన అన్న అంటూ అంటారు. వీళ్ళ యాక్టింగ్ వీళ్ళకి జనాలు అబ్బా చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు ప్యాకేజ్ ఇస్తే తల్లిని తిట్టినోడైనా పర్లేదు, చెల్లిని తిట్టినోడైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, నాకు ప్యాకేజ్ ముఖ్యం అన్నట్టు ఉన్నాడు పవన్ కళ్యాణ్. డిఎంకే సభలో మీరు ప్రచారం చేశారు? నేను చేయలేదు. సపోర్ట్ చేశారు? లేదు. అలా ఎలా? అది టీడీపీ వాళ్ళ ప్రచారం. నేను ప్రచారం చేస్తే కనిపించాలి కదా. నేను అమెరికాలో ఉండి ఇక్కడ ఎట్లా ప్రచారం చేస్తాను? ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను అసలు ఇండియాలో లేను. మా అమ్మాయికి అవార్డు వచ్చింది యూనివర్సిటీలో బెస్ట్ స్టూడెంట్ గా. సో ఆ అవార్డ్ ఫంక్షన్ కి నేను వెళ్ళాను. వెళ్ళి నేను వచ్చే లోపల ఎలక్షన్ అయింది. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీరు ఒక్క మీటింగ్ కూడా లేదు. అసలు అనౌన్స్ చేసాక నేను లేదు అసలు. డేట్స్ చూసుకోండి. మరి విజయ్ గెలవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్ గారి ఫోటో ఒకటి మీరు చూసుంటారు. జగన్ గారి ఫోటోని విజయ్ కలిసి ఉన్న ఫోటో, ఒక మ్యారేజ్ లో వచ్చిన ఫోటోని ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ విజయ్ చాలా క్రేజ్ ఉంది. జగన్ సార్ కి ఎంత ఉందో అంత క్రేజ్ మనం అక్కడ చూసాం. ఆయన మీటింగ్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం, క్లారిటీ గానీ, ఏం చేయాలనుకుంటున్నాడు ప్రజలకు అనేది చాలా స్పష్టత ఉంది అతను. ఆయన ఆ ఫోటో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, పక్క రాష్ట్రంలో ఉన్న ఎక్స్ఎం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ ఫోటో తీసుకొని పైకి ఎత్తి చూపిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా అతను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పెళ్లిలో కూర్చున్నప్పుడు కూడా జగనన్నతో ఆయన ఎంత ఆప్యాయంగా మాట్లాడారు, వాళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు కదా. సో ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడిగా ఏం చెప్పాడు, వచ్చిన తర్వాత ఎలా చేశాడు అనేది జగనన్న గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన గౌరవంగా ఆ ఫోటో ఎత్తి పట్టుకున్నాడు. సో జగనన్న ఫ్యాన్స్ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్ గా విజయ్ కి సపోర్ట్ చేస్తారు కదా. మన నాయకుడిని గౌరవించినప్పుడు ఖచ్చితంగా విజయానికి మన వాళ్ళందరూ వర్క్ చేశారు. సో అందుకని ఆ విజయంలో మనం కూడా భాగస్వామిలోని కావడం మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దానికి కూడా వీళ్ళు కారం వేసుకున్నారు మన కూటమి ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన బీజేపీకి సీట్లే రాలేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫెయిల్యూరే. మీరు చూడండి, ఆయన సింగిల్ గా నుంచున్నా ఫెయిల్యూరే. ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎవరికైనా సపోర్ట్ చేసినా వాళ్ళు గోయిందా. అప్పుడు ఐరన్ లెగ్ అనేది చంద్రబాబు నాయుడు చెప్పాలి. సో అది డైవర్ట్ చేయడానికి మిగతా వాళ్ళ మీద చెప్తూ ఉంటాడు. 100% అధికారంలోకి వస్తాడు అనుకున్న డిఎంకేనే పోయింది అంటే ఏ డిఎంకే అసలు కనిపించకుండా అయిపోయింది 2 ముక్కలు అంటే. సో చంద్రబాబు నాయుడు ఎవరితో మాట్లాడితే, ఎవరితో చేయగలిగితే వాళ్ళు మతాసని అర్థమవుతుంది. పార్టీలో ఒక కీలక నేతకి మీకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. మా జిల్లా పెద్దలు అని చెప్పి ప్రతిసారి అడుగుతుంటారు. పాపం వాళ్ళని అడుగుతారు, మమ్మల్ని అడుగుతారు, ఇద్దరికి కలిపి ఇబ్బంది పెడుతున్నారు. సో మొన్న కూడా నేను చెప్పింది అదే, పాలిటిక్స్ అనేది పవర్ గేమ్. సినిమాల్లో ఎలా హీరోయిన్స్ వాళ్ళకన్నా మనం అందంగా ఉండాలి, మన సినిమాని హిట్ అవ్వాలి అనుకుంటాం. అది ప్రతి మనిషికి ఉంటుంది, సినిమాలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటుంది. నార్మల్ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు 2 జాబ్లు ఉన్నాయి, 10 మంది రాస్తే నాకే రావాలి వాళ్ళకి రాకూడదు అనుకుంటారు. అది తప్పని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అట్లా ఎవరికి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అలా ఉన్నదాన్ని ఏదో మాకు గొడవలు ఉన్నాయి, మాకు ఇది ఉన్నాయి అంటే రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది నా మీద జలసి? అది ఉంటుంది న్యాచురల్ గా. సో మనకి ఒక పెద్ద
పర్సనల్ గా ఎవరికి ఎవరి మీద ఉండదు. నేను చెప్తున్నాను కదా, పొలిటికల్ గా ఏదైనా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అపోజిషన్ కి మాకైనా విత్ ఇన్ ద పార్టీ అయినా. సో మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, నాకు ఒక అభిప్రాయం, కానీ ఏ రోజు కొట్టుకున్నది లేదు, సీనియర్స్ ని మీరు దాటిపోయింది లేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళ వెనక్కే ఉంటాము. ఎక్కడైనా కూడా ఇక్కడ నుంచి తాడేపల్లి వరకైనా కూడా జగన్ గారు మాకు అల్టిమేట్ లీడర్. ఆయన చెప్పిన వరకు మేము చేసుకుంటూ పోతాం తప్ప ఇవన్నీ ఊరికే పుట్టార్లు పుట్టిస్తున్నారు. పుట్టార్లు పుట్టించటం ఇది ఒకరు ఇంకోరిని ఏం చేసేది ఉండదు, తలరాత. జగన్ గారు ఏం చెప్తే నేను అదే నమ్ముతాను. దేవుడు ఉన్నాడు, మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటే మనకి ఏమొచ్చి చేరాలో అది భగవంతుడు ఇస్తాడు. ఎవరో ఒకరు తీసేసుకున్నారు ఇచ్చినారు అని చెప్పి వాళ్ళ మీద పడి ఏడవటం అనేది కరెక్ట్ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వీళ్ళకి కూడా సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వరు అని ఒక రూమర్ అయితే ఉంది. అది రూమరా లేకపోతే నిజమే? అది రూమర్, వీళ్ళు కూటమి ప్రభుత్వం చేసే రూమర్స్. అసలు దగ్గరికి రానివ్వరు, ఆయన అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వరు అని చెప్తా ఉంటారు. ఇవ్వకుండానే జగన్ అంటే అంత ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉండారా? చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఒక్కరిని చూపించండి. ఆయన అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయితే కార్ దగ్గరికి మనిషి పోలా ఆయన్ని బయట తీయటానికి. ఒక పోలీస్ ఆఫీసరే కదా అప్పుడు ఎస్ఐ పోయి బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చేంత వరకు సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో ఒక మనిషి దగ్గరికి రాల. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందే ఆయన వెనక ఎంత జనం ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. అవునా కాదా? మరి ఏ నమ్మకంతో ఉన్నారు? కాంగ్రెస్ ని కాదని తెలుగుదేశాన్ని కాదని బయటకు వచ్చి పార్టీ పెడితే ఆయనకి మేమున్నాము అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం లేకుండా లక్షలాది మంది ఆయన వెనుకున్నారు. అది అభిమానం అంతే. ఆ కుటుంబం మీద అందరికీ అభిమానం. వాళ్ళు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారు, మన అనుకుంటే వాళ్ళు ఎంత దూరమైనా పోరాడతారన్న నమ్మకం ఉంది కాబట్టి. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, కానీ వాళ్ళకి నిజాలు చెప్పే అలవాట్లేదు. ముని శాపం ఉంది అంటారు, ఆయన నిజం చెప్తే తల 1000 భక్తులు పగిలిపోతున్నాను, అందుకే ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. మీ కార్యకర్తల పనితీరు ఎలా ఉంది? నిజంగా జగన్ గారిని అభిమానించే కార్యకర్తలు ఈ రోజుటి కాదు, 2014 ఎలక్షన్ లో తెలుగుదేశం అధికారం వచ్చినప్పుడు ఎంతో హింసించారు. అయినా కూడా ఎవ్వరు కూడా భయపడింది లేదు, ఇది అయింది లేదు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, మేమేంటో చూపిస్తామన్నారు. ఈరోజు తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈ రోజుకైనా మేము గ్రామాల్లో తిరగగలుగుతున్నామంటే జగనన్న పరిపాలన వల్లే. ఈ రోజు తెలుగుదేశాన్ని జనసేన వచ్చి గ్రామాల్లో తిరగమనండి, ప్రెస్ని తీసుకొని వెళ్దాము, వాళ్ళని రమ్మనండి, మనం వెళ్దాం. వాళ్ళకి ఎలాంటి రిసీవింగ్ ఉంటుంది, మనకి ఎలా రిసీవింగ్ ఉంటుంది మీరే చూడొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం ప్రతిసారి మోసం చేసి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మోసం చేస్తారు, నెక్స్ట్ టైం ఓడిపోతారు. మళ్ళీ 5 ఏళ్ళు అయ్యే లోపల మళ్ళీ ఎవరైతే అధికారంలో ఉన్నారో మా పార్టీ లాంటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసారు, దాన్ని ఈఎల్ఎం చేస్తే మళ్ళీ వస్తారు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తారు రాష్ట్రాన్ని. అట్లా వాళ్ళు ఒకసారి వస్తే చాలు, నెక్స్ట్ టైం ఎవరు వచ్చిన అన్నట్టుగా ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకి చేయాలి, మనం ప్రజల అభిమానంతో గెలవాలి, మనని ఈరోజు ఈ పొజిషన్ లో కూర్చోడానికి అవకాశం ఇచ్చినందుకు మనం మోసం చేయకూడదన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి, లోకేష్ పవన్ కళ్యాణ్కి రావాలి కదా. అది లేదు. ఆయనేమో హైదరాబాద్ లో కూర్చుంటాడు, ఇక్కడ పన్నులతో డబ్బుతో అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇక నానా కొడుకులు స్పెషల్ ఫ్లైట్. ఇప్పుడు వేరే మంత్రికి స్పెషల్ ఫ్లైట్ లో ఎవరైనా ఇస్తారా? ఆ ముందే పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు, మోడీ గారు చెప్పారు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మేము ఇక్కడ నుంచి నా కొడుకు 2 వెహికల్ నేను 4 వెహికల్ అన్నాడు. నెక్స్ట్ అరగంటకి స్పెషల్ ఫ్లైట్ లో పోయి అనంతపూర్ లో దిగుతాడు. దిగేసి అక్కడ ఎంత ఆయన మాట్లాడే తీరు చూస్తే పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు, దానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినాడు. నీకు ఏమవుతుంది? ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఎక్కితే మాత్రం అదేదో పెద్ద బూత్, అదేదో పెద్ద దేశద్రోహం లాగా మాట్లాడతాడు. మరి నీకేం అర్హత ఉంది? డిప్యూటీ సీఎంకి ఎందుకు, మంత్రికి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఉంటుందా? మాకు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళు ఎవరు వాడలేదు. సీఎం గారికి టైం చాలా ప్రీషియస్ కాబట్టి, అనేక వర్క్స్ ఉంటాయి కాబట్టి ఏ సీఎం కైనా
వాడేదానికి అవి యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎవరు కూడా తప్ప అన్నారు. మన సీఎంఏ కదా, దేశంలో ఏ సీఎం అయినా కూడా వాళ్ళకి అది రైట్స్ ఉంది చేసుకునేదాన్ని. డిప్యూటీ సీఎంలకి మంత్రులకి ఈక్వల్ టు సీఎం అని అట్లా వాళ్ళ కొడుకు కాబట్టి ఇంకో మంత్రికి ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ ఫ్లైట్లు? ఇంకా ఉన్నారు కదా క్యాబినెట్ లో, మిగతా మంత్రులకి ఎందుకు ఇలా? వాళ్ళకి కూడా తలా ఒకటి 25 మందికి 25 హెలికాప్టర్లు ఇచ్చేయచ్చు కదా, జనాలు డబ్బే కదా. మరి నీ కొడుకు అంటే ఒకలాగా ఉంటుంది, ప్యాకేజ్ స్టార్ తో అవసరం ఉంది. లేదా మైక్ ఎత్తుకొని ఊగిపోతాడు, మళ్ళీ కంపు చేస్తాడు, ఎందుకులే ఆయన దువ్వేస్తే ఆయనకు ఒక హెలికాప్టర్ ఇచ్చేస్తే మనకి ఇబ్బంది లేదు అని చెప్పేసి అతన్ని దూకుంటూ కూర్చున్నారు. మరి ఏ విషయం అన్నా, మహిళలు ఇంతమందిని రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఏమైనా పట్టించుకుంటున్నాడా పవన్ కళ్యాణ్? ఇంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు లేదు, నిరుద్యోగులు పట్టించుకుంటున్నాడా? పట్టించుకోడు. రైతులు అన్యాయం అయిపోతున్నారు, పట్టించుకోడు. సుగాలి ప్రీతి గురించి పార్టీ పెట్టాను అన్నాడు ఆయన. క్లియర్ కట్ గా చెప్పారు కదా, నేను పార్టీ పెట్టింది పదవుల కోసం కాదు, సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్ళని చూసి అన్నారు. మరి ఈ రోజు ఆ తల్లికి ఎందుకు అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకు ఆ అమ్మాయికి న్యాయం చేయట్లేదు? ఎంత బాధాకరం అంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చనిపోయిన సుగాలి ప్రీతిని కాపాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఉంటే అప్పుడు గాలికి వదిలేసి జగనన్న సీఎం అయిన తర్వాత జగనన్న గవర్నమెంట్ లో చనిపోయినట్టు ఎంత హడావిడి చేసి ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చి ఆ అమ్మాయి కేసును గాలికి వదిలేసి ఈ రోజు కేసు తారుమారైందంట. కేసు పెట్టింది మీరు, ఎఫ్ఐఆర్ వేసింది మీరు. ఆ రోజు మీరు సిబిఐకి ఇచ్చేసి ఉండొచ్చు కదా మీ గవర్నమెంట్ లో చనిపోయిన అమ్మాయిది, ఎందుకు ఇవ్వలేదు? సో మీ గవర్నమెంట్ లో అందరినీ చంపేస్తారు, ఆ తప్పులు ఎత్తుకొచ్చి జగన్ మీద వేస్తారు. జగన్ న్యాయం చేశాడు, ఆయన వల్ల ఆయన న్యాయం ఆయన చేశాడు. సిబిఐకి లెటర్ రాశాడు, వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, వాళ్ళు బ్రతికేదానికి వాళ్ళకి పొలం ఇచ్చి డబ్బులు ఇచ్చారు. అమ్మాయి ప్రాణం ఆయన తేలాడు కదా, ఆయన అధికారంలో లేరు కదా. మీ అధికారంలో చనిపోయినప్పుడు మీరు ఏమి చేయకుండా, ఈ రోజుకి ఏం చేయకుండా మళ్ళీ చిన్న చిన్న ఆర్టిస్టులతో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని మాట్లాడిచ్చారు. మనం చూసారా జబర్దస్త్? ఎంత తప్పది. ఆమె ఆ రోజే ప్రూఫ్స్ తో సహా మీకు ఇచ్చాను, తెలుగుదేశం వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పినప్పుడు మీరు కేసు కట్టకుండా మీరు వదిలేసి ఈ రోజు ఆమె బాధతో జగనన్నను కలిస్తే వాళ్ళు మాట్లాడే మాటలు అసలు తెలిసి మాట్లాడతారా, స్క్రిప్ట్ ఇస్తే చదువుతారా? నాకు అర్థం గల. మొన్న ప్రెస్ మీట్ చూసాక నాకు చాలా బాధ వేసింది. ఈ మాట్లాడమన్నప్పుడు వాళ్ళకన్నా కొంచెం ఆలోచన ఉండాలి కదా. ఇది ఎవరి గవర్నమెంట్ లో చనిపోయారు, ఎవరు అన్యాయం చేశారు? ఈ రోజు జగన్ గారి దగ్గరకి న్యాయానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని మాట్లాడే అర్హత వీళ్ళకి ఎవరికి ఉంది? వీళ్ళ కూతుర్లో కొడుకులో చచ్చిపోతే వీళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము, అల్లాడిపోతాం. అలాంటిది అమ్మాయిని అలా చంపేస్తుంటే అంత ఘోరంగా ఆ బాధను అర్థం చేసుకోకుండా దాంట్లో కూడా పాలిటిక్స్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? సుగాలి ప్రీతి కోసమే నేను పార్టీ పెట్టాను, ఈ మహిళలని ఇంతమందిని కిడ్నాప్ చేశారు, ఇంతమంది చంపేశారు, 30,000 మందిని కిడ్నాప్ చేశారన్నారు, అది గాలికి వదిలేశాడు. కనీసం సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టాడు, వాళ్ళ మదర్ కన్నా న్యాయం చేయాలి కదా అంటున్నాను నేను. అది కూడా నువ్వు చేయనోడివి, నీకెందుకు స్పెషల్ ఫ్లైట్లు, నీకెందుకు గన్మెన్లు? ఈ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుతో నీకెందుకు జలసాలు అంటున్నాను నేను. పని చేయనప్పుడు దేనికి జీతాలు ఇచ్చేది, దేనికి గన్మెన్లు ఇచ్చేది, దేనికి మీకు హోటల్ రూమ్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఇచ్చేది? ఎక్కడ ప్రాబ్లం జరిగిందో అక్కడికి ఇమీడియట్ గా పోయి అక్కడ ఆఫీసర్స్ అందరినీ కొంచెం గట్టిగా వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి న్యాయం చేసేలాగా చూడటానికి, హైదరాబాద్ కి పోయి ఎంజాయ్ చేయడానికి కాదు కదా. శుక్రవారం అయితే మొత్తం కట్టకట్టుకొని హైదరాబాద్ పోతారు. వీళ్ళు జగన్ గారిని మాట్లాడతారు. అధికారంలో ఉండేది మీరు, పని చేయాల్సింది మీరు. అట్లా పోయే కదా మన విజయవాడ మునిగిపోయింది. విజయవాడ మునిగిపోయిన రోజు అఫీషియల్ ఏం చెప్పాడు? ఎవరిని అడగాలో తెలియలేదు, ఏం చేయాలో కనుక్కోకుండా చేసేదానికి వాళ్ళకి ఇది ఉండదు కదా. ఆ జాప్యంలోనే కదా మొత్తం మునిగిపోయింది. ఒక సైడ్ జగన్ గారు కట్టిన వాళ్ళ వల్ల బతికిపోయారు, మిగతా సైడ్ మునిగిపోయింది కదా. మరి ఎవరు తప్పు? ఏ మంత్రికి సక్రమంగా పనిచేస్తున్నాడు? అందరూ ఎప్పుడు శుక్రవారం అయిపోతున్నా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, మండే ఎప్పుడు మధ్యాహ్నం వస్తారు. మరి శుక్రవారం నుంచి శనివారం ఆదివారం ఏం జరిగినా
ప్రజలు అంతే వాళ్ళ అదృష్టం మీద వాళ్ళు బతుకుంటే బతుకున్నారు. ఆ 3 days అంతే, ఏం జరగకుండా వాళ్ళకి పూజలు చేసుకొని సోమవారం కోసం వెయిట్ చేయాలి. అట్టుంది వాళ్ళు చెప్పేది. అంటే ఈ 2 days ఏం చేయాలి, సోమవారం ఎప్పుడు వస్తుందో అంతే కదా. పిల్లలకి పాలు లేదు, మంచి నీళ్లు లేదు, ఎలా అయిపోయారు లేదు, ఇవ్వలేదు కదా. ఎంత మంది ఎన్ని వీడియోస్ అసలు నిజంగా ఘోరంగా ఉంది. పంపించారు అని చెప్తాను. మనం చెప్పేది కదా, అక్కడ మాట్లాడిన వీడియోస్ ఉంటాయి కదా, అవి కదా వాళ్ళు సెల్ఫీ వీడియోలు పెట్టుకుంటారు. ఇప్పుడు అందరికి చేతిలో ఫోన్ కెమెరా ఉంది కదా. మనకి పాతకాలం లాగా 2 పేపర్లు 2 ఛానళ్ళు ఉంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మూల కూర్చోబెట్టారు. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ కెమెరా ఉంది. వాళ్ళు వీడియో తీసుకొని ఏం జరుగుతుందో అక్కడ వీడియో తీసి పెట్టుకుంటున్నారు కదా. ఈ పార్టీ ఆ పార్టీలో ఎవరైనా పెట్టుకోవచ్చు. దానివల్లే కదా ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. సంవత్సరం పాటు మీరు దూరంగా ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఎందుకు బయటకు రాలేదు? నేను నగ్గట్లోనే ఉన్నాను. చిత్తూరులో కౌంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ కి అర్థమైంది గోల్మాల్. ఎందుకంటే అప్పటికి ఇంకా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ చేయలేదు, ఓపెన్ చేసి అన్ని సెపరేట్ చేస్తున్నారు. అంతలో ఒక బ్యాలెట్ పేపర్స్ లో ఇంత కూటమి ప్రభుత్వంకి వచ్చింది ఇంత అని చెప్పి వచ్చిందని చెప్పి పోలీసులు మాట్లాడుకుంటారు కదా, అది మన వాళ్ళు చెప్పారు. తర్వాత ఫస్ట్ రౌండ్ అవగానే 3వ రౌండ్ కి ఎంత వచ్చింది అన్నారు. ఫస్ట్ రౌండే ఇక్కడ ఫినిష్ అవ్వాలి. సో అర్థమైంది ఇది ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకున్నాం, కానీ మనకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు. సో ఫస్ట్ మండల్ అవగానే అర్థమైంది. ఫస్ట్ మండల్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ మండల్ వడమాలపేట. ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ రౌండ్ కాకముందే 3వ రౌండ్ అనౌన్స్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లు లాస్ట్ లో కౌంట్ చేశారు, కానీ ఫస్ట్ అదే కౌంట్ చేసినట్టు వాళ్ళు అనౌన్స్ చేశారు. అర్థమైంది వీళ్ళు ఫిక్స్డ్ గా వీళ్ళు ఏమనుకుంటున్నారో అది అనౌన్స్ చేస్తున్నారు. సో నేను నేరుగా లేచి బయటకు వచ్చి మా హస్బెండ్ చెప్పాను, మీరు ఉండండి, మన లీడర్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసుకొని తీసుకురండి అని చెప్పి నేను బయటకు వచ్చి నేరుగా నగరికి వచ్చేసాను. ఇక్కడే ఉండి పాపం అందరూ వచ్చి బాధపడుతూ ఉంటారు కదా, ఇంత కష్టపడ్డాం, ఇంత వెల్ఫేర్, ఇంత డెవలప్ చేస్తాం, ఎక్కడ తప్పైంది, ఎక్కడ ఇలాగైంది, ఎవ్వరికి అర్థం కాలేదు. సో వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే వాళ్ళని ఓదారుస్తూ మళ్ళీ ప్రతి మండలం మీటింగ్ పెట్టి మేము ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళాం, మీరు భయపడద్దని అందరికి ధైర్యం చెప్పి ఇక్కడే ఉన్నాం. అట్లంతా వెళ్ళిపోయే వాళ్ళు పేపర్స్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా రోడ్డు మీదకి వచ్చి ఇష్యూ చేస్తేనే మీకు స్టేట్ న్యూస్ వస్తుంది. ఈ రోజు ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఎంతమంది లీడర్లు వస్తారు, రోజు మాట్లాడతారు, ఫోన్ చేస్తాము, హాస్పిటల్ గానీ పోలీస్ స్టేషన్. ఈ పనులు ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాయి. అవేవి పేపర్ కి రావు కదా. మనం ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఒక గుడి కుంభాభిషేకమో లేదా ఒక జాతర లేదా ఒక పెళ్లి కూడా వేయరు పెద్దగా, ఏదైనా డెత్ ఇట్లా వాటికి వెళ్తే తప్ప వేయరు. సో ఫోటో కోసం రోజు బయటకు పోయి రాలేం కదా. మనం నగిరిలో ఉండి ప్రజలు ఎవరు ఇంటికి వచ్చినా కూడా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకుని అట్లాంటిది ఏమి ఉండేది మన ఇంట్లో. సో అట్లా అలవాటు చేసాం 10 ఏళ్ళుగా. ఆల్మోస్ట్ 2013 అనుకుంటా నేను ఇక్కడికి వచ్చాను, ఎలక్షన్ 1 year ముందు. అప్పటి నుంచి అట్లాగే ఉన్నాం. సో పబ్లిసిటీ చేసేది వేరే, ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ వేరే. సో ఎవరు ఎమ్మెల్యే ఎక్కువ వస్తున్నారా, నేను ఎక్కువ ఉన్నానా అని కనుక్కున్నా లేదా పేపర్లు తిప్పినా మీకు తెలిసిపోతుంది. చిత్తూరు జిల్లా ఇప్పుడు అంతా డివిజన్ అయిపోయింది కదా, తిరుపతి జిల్లా పేపర్ వేరే, చిత్తూరు జిల్లా పేపర్, ఇక్కడ ఉండేది పక్కన వాళ్ళకి కూడా తెలియట్లా, ఆ జిల్లాలో దొరికి ఈ జిల్లా వాళ్ళకి కూడా తెలియట్లేదు. పేపర్ చదివేది అనేది తక్కువ అయిపోయింది, అంతా డిజిటల్ ఇది అయిపోయింది కాబట్టి. సో మీరు ఎవరికి డౌట్ ఉన్నా, నేను ఏ రోజైతే ఓడిపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు నేనున్నా, ఏమేం వర్క్ చేస్తా చూసుకోండి. అపోజిషన్ లో ఉండి నేను ఢిల్లీ వరకు వెళ్ళొచ్చాను. ఇక్కడ NH ఇష్యూ, NH రోడ్ మొత్తం నేను ఫైట్ చేసి తీసుకొచ్చింది. ఈ రోజు వర్క్ జరుగుతుంది అంటే ఆ రోజు నుంచి జరుగుతుంది వర్క్, కంటిన్యూషన్ వర్క్ కదా. ఇంత పెద్ద రోడ్డు 4 lane చేస్తున్నది. మేము ఇప్పుడు కూడా దాని మీద కొండ చుట్టూ వచ్చింది టెంపుల్. దీనికి ఎంతో చరిత్ర ఉంది, 700 సంవత్సరాల చరిత్ర. అది కొట్టకూడదని ఢిల్లీకి పోయి మన గడ్కరీ గారిని కలిసి వచ్చాను. నేను ఎమ్మెల్యే కాదు, గవర్నమెంట్ లేదు, నేను ఎందుకు పోవాలి? నా సొంత డబ్బులు ఖర్చు పెట్టదు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎందుకు పోవాలి? నా బాధ్యత అనుకున్నాను, నన్ను నమ్మారు ప్రజలు. ఈరోజు నేను అపోజిషన్ లో ఉన్నా, అధికారంలో ఉన్నా, వాళ్ళని నాకు ఒక గౌరవం ఇచ్చారు ఎమ్మెల్యేగా, మంత్రిగా. దాన్ని నేను కీపప్ చేసుకోవాలి కదా. ఈ రోజు నా కోట వేయలేదని నేను వదిలేయలేను కదా. ఈ రోజైనా నేనే ఫైట్ చేస్తా.
మొన్న పుత్తూరులో కూడా రైల్వే ఇష్యూ, మాకు సదరన్ రైల్వే NH కానీ రైల్వే కానీ రెండు చెన్నై ఆఫీసెస్. DRM అని పిలిపించుకున్నాము, అక్కడ ఏం ప్రాబ్లము, సబ్వే ఎక్కడ కావాలో ఫైట్ చేస్తున్నాం. సో పేరు కోసం కాదు, అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది కలగకూడదు అనేసి. సో వీళ్ళు రాలేదు అని అంటే జనాలు నమ్మాలి కదా. ఇప్పుడు పక్క జిల్లా వాడికి తెలియకపోవచ్చు, అది ఒక పబ్లిసిటీ లాగా 10 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి పచ్చ ఛానల్ వాళ్ళు వాపుకోవచ్చు. నేనేంటనేది నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి, నా నాయకుడికి తెలిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారికి. సో వాళ్ళకి సర్వేలు పోతుంటాయి కదా, ఎవరు ఛానల్స్ లో వాళ్ళకి కౌంటర్ ఇవ్వచ్చు కదా. ఎవరు పచ్చ ఛానల్ వాళ్ళకి నేను ఇచ్చిన అన్ని కౌంటర్లు ప్రెస్ మీట్లు ఎవరు ఇవ్వరు, ఇస్తూనే ఉన్నాను నేను. వాళ్ళకంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కూటమి ప్రభుత్వాలకి అంత ఇట్లా ఇట్లా ఇచ్చుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి సంపాదన జయమైపోయింది. ఎక్కడ ఇసుక తోలుకున్నామా, ఎక్కడ మట్టి తోలుకున్నామా, ఎక్కడ కంక, ఇదే పనిలో ఉంటారు. మీరు చూడండి, వెహికల్స్ పోతానే ఉంటుంది తమిళనాడుకి. పోలీసులకి కళ్ళు కనిపించము, ఈ స్క్వాడ్ వాళ్ళకి కళ్ళు కనిపించవు. అట్లయిపోయింది. బాపట్ల బీచ్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగితో నా చెప్పులు జాగ్రత్త అని చెప్పి అన్నారు మీరు. అది చాలా విమర్శలు వచ్చాయి ఆ టైంలో. నేను చెప్పానని కాదు, ఆయన ఎత్తుకున్నాడు అని చెప్పి. ఆ ప్లేస్ లో ఎవరు కూడా లేరు. ఆయన ఎందుకు ఎత్తుకున్నాడో ఆయనకు తెలియాలి. వీళ్ళే ఎత్తుకోమని ఫోటో తీసి పెట్టుండొచ్చు, ఎందుకంటే మేమంతా బీచ్ లో ఉన్నాం, ఆఫీసర్స్ అందరం కూడా అక్కడ బీచ్ లో ఉండి చూస్తున్నాం. ఏదో అసలు ఇది ఎక్కడో గట్టు మీద ఉంది, అది ఎవరు ఎందుకు ఎత్తుకోమని చెప్తారు? నేను ఆ ప్లేస్ లో లేనప్పుడు నా చెప్పులు ఎత్తుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు నేను ఇవ్వాలి అనుకుంటే అప్పుడే తీసి బాబు పట్టుకో అని చెప్తే నేను చెప్పినట్టు. వాడు ఇంట్రెస్ట్ గా పట్టుకున్నాడా లేదా ఫోటో తీసుకోవడానికి ఎవరైనా పట్టించారనేది భగవంతుడికి తెలియాలి. అలాంటి అలవాట్లు మనకి ఎప్పుడు లేదు. యాక్చువల్ గా సినిమాలో మాకు షూటింగ్ అయితే గొడుగు పట్టుకుంటారు, చెప్పులు వేస్తారు, అన్ని ఉన్నాయి. అలాంటి మేమే ఈరోజు అన్ని వదిలేసి ఎండల్లో తిరుగుతూ కష్టాలు పడుతూ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద కింద కూర్చొని ధర్నాలు చేస్తున్నాం. అవసరమా మాకు? మా బాధ్యత అనుకున్నాం కూడా చేస్తున్నాం, కానీ ఇది మాకేం అన్నం పెట్టేది కాదు కదా. నీకు షూటింగ్ చేస్తే లక్షలు లక్షలు వస్తాయి, కంఫర్ట్ లైఫ్. మరి అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చాము అప్పుడు? మాకెవరు ప్యాకేజీలు ఇట్లేదు కదా. చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరో పవన్ కళ్యాణ్కి లాగా ప్యాకేజీలు ఇస్తా ఉంటే సరే ఈ కష్టం కూడా పడదాలే, మనకు డబ్బులు వస్తుంది, షూటింగ్ డబ్బులు అనుకోవచ్చు. ఇది ఒక బాధ్యతగా చేస్తున్నాం మనం. ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో ఒక హీరోయిన్ గా ఉన్నాము అంటే ఈ ప్రజల వల్లే. వీళ్ళు చూసి సినిమా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఆ ప్రజలకు మేము మంచి చేయాలనుకుని మేము పాలిటిక్స్ లోకి వచ్చాం. అది ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా అదే కాన్సెప్ట్ అనే వర్క్ చేస్తున్నాం. ఇక్కడ డబ్బుల కోసం కాదు, ఇక్కడ బాధ్యతగా చేస్తున్నాం అంతే. మీరు ఇన్ని సినిమాలు తీశారు, పొలిటికల్ గా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేయటం అంత ధైర్యం ఎవరికి? నాతో మాట్లాడడానికి భయపడతారు చాలా మంది. నాకు అదే అర్థం కాదు. యాక్చువల్లీ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను. మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, నువ్వు ఇంత ఫ్రెండ్లీగా ఉంటావు కానీ మైక్ ముందు ఎందుకు అంత ఫెరోషియస్ గా ఉంటావు అని అడుగుతారు. సో మైక్ ముందు నన్ను చూసి చాలా మంది ఎవరైనా పరిచయం చేస్తారనుకో హెసిటేట్ చేస్తారు. అంత మిగతా వాళ్ళతో ఉన్నంత జోబియల్ గా వెటకారంగా నాతో ఉండరు. అమ్మో ఈయనతో తేడా వస్తే పడతాయన్న భయంతో ఉంటారు. అది ప్లస్ మైనస్ రెండు కూడా. ఎందుకంటే మనం అందరికీ సరదాగా ఉండాలి అనుకుంటే నాతో ఉండలేరు వాళ్ళు. నా ఫ్రెండ్స్ అంటే సినిమా వాళ్ళు కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ అయితే హ్యాపీగా ఉంటారు నాతో. నా గురించి తెలుసు కాబట్టి. పొలిటికల్ సైడ్, పొలిటికల్ వల్ల పరిచయం అయిన వాళ్ళు ఎవరు కూడా అంత మాట్లాడడానికి భయపడేస్తారు. నాకు ఫస్ట్ మూవీలోనే మా హస్బెండ్ ప్రపోజ్ చేసేసారు. ఆయన అప్పటికే నెంబర్ 1 డైరెక్టర్ గా ఉన్నారు కదా. కెప్టెన్ ప్రభాకర్ రిలీజ్ అయితే పోలీస్ అధికారి నాదే థర్డ్ ఫిల్మ్ చామంతి ఆయనకి. సో ఇంకెవరు ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. ఆయన ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కాబట్టి నా లక్ అప్పటి నుంచి అలాగే ఒక సేఫ్ గార్డ్ లోనే వచ్చేసాము ఆయన సంరక్షణ. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీలో కూడా ఆ టైంలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మీ ఫ్రెండ్షిప్ అలా? లేకపోతే ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చాక నేనే పెద్ద మాట్లాడేది. యాక్చువల్ గా పెళ్లికి కూడా వెళ్ళలేకపోయాను, పిలిచినా కూడా వాళ్ళ పైవలకి కొడుకు పెళ్లికి వెళ్ళలేకపోయారు. పిల్లలంతా చిన్న చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నారు కదా పాలిటిక్స్ లో 99 నుంచి. వైఫ్ అందరు పరిచయం ఉన్నా కూడా వెళ్ళలేకపోయాను. అట్లాగే రేవంత్ డాటర్ అమ్మాయి మాతో పాటు సినిమాలకు అంతా వచ్చేది, సినిమా ఫంక్షన్స్ కి వచ్చేది, ఒకే డాటర్.
కానీ పెళ్లికి వెళ్ళలేకపోయినా. ఆ టైంకి బాగా రాజకీయంగా ఇది ఉంది. సో మనం మరి అంటే నార్మల్ పాలిటిక్స్ జరిగేటప్పుడు వెళ్ళటానికి ఇబ్బంది లేదు. హీటెడ్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్న టైంలో వెళ్తే అది మన నాయకుడిని మనం అవమానించినట్టు అవుతుంది. అందుకని ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు లేదు కలిసి విష్ చేశారా పలకరించడంగానే? ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. సీఎం అయ్యారు రేవంత్. అసలు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు మీరు? ఓకే, మన గ్రూప్ లో ఒకరు అయ్యారు అంతే. హ్యాపీనెస్, మంచిగా హ్యాపీనెస్ అంతే. ఫోన్ చేసారు, కలిసి మొన్న ఢిల్లీలో కలిసాము. చక్కడిగా కలిసి వస్తూ ఉంటే మేమందరం అప్పుడే ఎదురుపడ్డారు. ఎదురుపడి భోజనం పిలుస్తానులే, నువ్వు ఎందుకు అందరూ ఉన్నారు. మేనర్స్ ఉంటుంది కదా. సో ఆయన వెనక మొత్తము పార్టీ వాళ్ళు అక్కడ ఎంపీస్ ఉన్నారు. అర్థమైపోతుంది వాళ్ళకి, చూస్తారు కదా ఎవరెవరు కట్ చేసి పెడతారు. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కి విజయ్ గారి లాగా, తమిళనాడు విజయ్ గారి లాగా మీరు కూడా సింగిల్ గా గెలుస్తారా? నేను పార్టీలో ఒక భాగం అంతే. మీరు పార్టీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తారు. అది ఆయనే క్లారిటీ ఇచ్చారు కదా. మీరు కలవరా? ఎవరితో? నేను ఎవరితో కలుస్తాను? పార్టీ డెసిషన్, నా డెసిషన్ కాదు కదా. పార్టీ కూటమి కలిసి చేశారు. అలా అది అలవాటు. ఒకసారి కాంగ్రెస్ తో వెళ్తాడు, ఒకసారి బీజేపీతో పోతాడు, ఎవరు పిలిచినా పోతాడు. ఒకసారి సిపిఎం సిపిఐతో. ఆయన సింగిల్ గా నించున్న ధైర్యం లేదు. ఫస్ట్ టైం నించున్నాడు, చూసారు కదా ఏ విధంగా అటర్ ఫ్లాప్ అయ్యాడు. కాబట్టి నాకు తెలిసి ఆయన ఎప్పుడు సింగిల్ గా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. జగన్ సార్ ఎప్పుడు ఎవరితో కలిసి వెళ్ళరు. ఆయన చెప్పారు కదా, నేను సింగిల్ గానే వెళ్తాను, ప్రజలు నన్ను ఆశీర్వదించి అధికారం ఇస్తే స్టేట్ బెనిఫిట్ కోసం అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తాను అనే క్లారిటీ అన్న ఎప్పుడు ఇచ్చారు. ఆయన చెప్పారు కదా. ఓకే, అంటే ఒక్కసారిగా మీరు కూడా మొన్న విజయ్ లాగా ఒక్కసారిగా సింగిల్ సింహం అన్నట్టు వస్తారనమాట. జగన్ సార్ సింగిల్ గానే వచ్చారు 151. విజయ్ గారి కన్నా 108 ఆయనతో, ఆయన 2 సీట్లతో కలిపి 108. జగన్ సార్ 151 తో సీఎం అయ్యారు కదా. అదే అంటున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ లో మీరే గెలుస్తారా? 100%. అక్కడ ముగ్గురు ఉన్నారు, ఎవరున్నా కూడా. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో కూడా మీరు చూసి చెప్పాను కదా, ఈవీఎం లో మ్యానిపులేషన్ ఒకటి, ప్లస్ జగన్ గారు ఇచ్చే దానికన్నా ట్రిబుల్ గా ఇస్తానన్నారు. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. సో జనాలే ఈసారి మీరు మీ ఇంట్లోకి వచ్చాడు, మేము మిమ్మల్ని గెలిపిస్తాము అనేసి వాళ్ళే ఇస్తారు ఆమె. ఎందుకంటే జగన్ గారు ఉంటేనే వాళ్ళకి డెవలప్మెంట్ గానీ, వెల్ఫేర్ గానీ, వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు, మంచి భవిష్యత్తు గానీ జగన్ సార్ ఉంటేనే అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది. ఓన్లీ వైసీపీ వాళ్ళకే కాదు, మీకు తెలుగుదేశం అయినా జనసేన వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచినట్టే కదా. ఇప్పుడు ప్రతి ఇంట్లో చేయూత వచ్చేది లేడీస్ కి, అలాగే 0 వడ్డీకి ఇచ్చేవాళ్ళు, తర్వాత వచ్చి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, ఇంకా ఫీజు రియంబర్స్, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని. సో ఆ ప్రజలకి కష్టం లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, ఇంట్లో వాళ్ళకి ముసలి ఉంటే వాళ్ళకి అన్ని చేసుకోవడానికి, పెన్షన్స్ కూడా టెన్షన్ వచ్చేది. ఈ రోజు ఎండల్లో నించోవాలి, 4-5 రోజులు నించుంటే కూడా సర్వర్ పని చేయలేదనో ఇంకోటి పంపించేస్తారు. రైస్ కి పోయి ఎండల్లో నిలబడారు. ఇప్పుడు అందరు కష్టాలు చూస్తున్నారు కదా. సో కష్టం తెలిసిన తర్వాత వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ 2 years లోనే బాగా తెలిసిపోయి ఉంటుంది. సో 100% ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా జగన్ వస్తేనే మంచి జరుగుతుంది అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఏ టెన్షన్ లేదు, మళ్ళీ జగన్ సారే వస్తారు 100%. ఆడుదాం ఆంధ్రాలో రోజా గారు అరెస్ట్ అవుతున్నారా? నేను ఎందుకు అరెస్ట్ అవుతాను? మీరు స్కామ్ చేశారు. స్కామ్ చేస్తే 2 సంవత్సరాలు మేనమేషాలు లెక్క పెడుతుంటారా? లేదంటే ఏమంటారు, ఎవరైనా జాతకం చూపించి మంచి టైం పెట్టండి నేను అరెస్ట్ చేయడానికి అని చెప్తారా? ఏం ఉండదు కదా. ముహూర్తం పెడుతున్నారా? ఏమో, నేను 5 ఏళ్ళ తర్వాత పెట్టమనండి ముహూర్తం. సో నా కౌంటింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే అసలు అందరికన్నా ఎక్కువ అచ్చుత్సాహం ఆంధ్రజ్యోతికి. వాడే ఫస్ట్ వేస్తా అంటాడు, రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ అంటాడు. అసలు ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే, గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. ఈ 2 years లో అసెంబ్లీ సెక్షన్స్ లోనే తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆ క్వశ్చన్ రైజ్ చేశారు.
రోజా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందా, దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసిన క్వశ్చన్ లో రిటర్న్ గా ఇచ్చున్నారు. శాసనసభలో శాసన మండలిలో రిటర్న్ గా ఇచ్చారు. ఎటువంటి అవకతవకలు జరగలేదు, దీని మీద ఎటువంటి యాక్షన్ మేము తీసుకోలేదు అని. అది ఎలా జరిగింది అనే దాని మీద ఇది RNB ద్వారా టెండర్స్ తీసుకున్నారు. కలెక్టర్లు అందరికి 26 జిల్లాల కలెక్టర్లకి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయితే కలెక్టర్ దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయిలో ఈ ఆడుదాం ఆంధ్రాని జరిపించారు అనేది క్లియర్ గా ఉంది. సో కలెక్టర్ల ద్వారా జరిగిన దానికి రోజాకి ఏం సంబంధం ఉంటుంది, ప్లస్ RNB ద్వారా జరిగిన టెండర్స్ లో రోజాది ఏముంటుంది. కాబట్టి ఏదో వాళ్ళ పచ్చపత్రికల్లో మన మీద బురద జల్లి ఒక సునకానందం అంటారు కదా, ఆ సునకానందం పొందుతున్నారు. రోజా తప్పు చేస్తుంటే రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ మీది. ఈ ఎరకి నన్ను పెట్టుంటారా ఒకసారి ఆలోచించండి. సో ఈ ఉడత ఉప్పులకంతా భయపడేది లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏదో ఒక దొంగ కేసు పెట్టి నన్ను లోపల పెట్టాలనుకుంటున్నారేమో నాకైతే తెలియదు, కానీ పెడితే మాత్రం లాస్ట్ టైం రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేసే ఏమైందో మీకు తెలుసు. కోడెల శివప్రసాద్ ఏమయ్యాడు, చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు అని. ఈసారి మళ్ళీ నేను తప్పు చేయలేదు నా మీద కనుక మళ్ళీ తప్పుడు కేసు పెట్టాలనుకుంటే భగవంతుడే వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఇస్తాడు. రాష్ట్రం అట్టుడిగిపోద్ది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముతాను, దేవుణ్ణి పూజ చేస్తాను, ఎప్పుడు మంచిగా చేయాలనుకుంటా. ఎవరికి నాకు చెడ్డ చేసినా కూడా నేను చెడ్డ చేయాలన్న ఆలోచన నాకు ఉండదు. ఎందుకంటే అది టైం వేస్ట్ అనుకుంటా. వాడు ఎదవైతే వాడికి భగవంతుడు చూపిస్తాడు. మనకున్న టైంలో మంచి చేద్దాం అనుకునే క్యారెక్టర్ నాది. కాబట్టి నా జోలికి వస్తే వాడికి ఇంక అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.